అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 2వ తిరువాయిమొழிలో మిన్నడై మడవారనే తిరువాయిమొழிలో 5ాం పాట్టు 5వ పాసురం. ఆడవాళ్ళు పెరుమాళ్లతోటి చేసేటువంటి ప్రణయ కలహమే ఈ తిరువాయిమొழிలో అనే విషయం. కిందటి పాసురంలో ఆళ్వార్ నాయకి పెరుమాళ్లతోటి ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళంతా చాలా నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాళ్ళయ్యా. వేలినే తడంకண்ணினார் విளையாడు సోజలై చోజవే నిండు కాలిమేయక్క వల్లాయ్ ఎమ్మైని కజరేలే అంటూ, ఎలా నువ్వు అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడివి అని, అఘటిత ఘటనా సామర్థ్యాన్ని ఎక్కడ చూపించావు నువ్వు? అదిగో మొత్తం ప్రళయ జలాలు, ఆ ప్రళయ జలంలో చిన్న మర్రి ఆకు, ఆ మర్రి ఆకు అప్పుడే పుడుతూ ఉన్నటువంటి మర్రి ఆకు చిగురు మీద సమస్త లోకాలన్నింటినీ కూడా నీ బొజ్జలో ధరించి ఆ ప్రళయ జలాల్లో శయనించావు, చూసావా? అది అఘటిత ఘటనా సామర్థ్యం. అయినా ఒక్క చిన్న విషయం స్వామి, ఏమిటది అంటే, ప్రళయ జలాలు ఎక్కడా ఒక మొక్క లేదు, ఒక వేరు లేదు, ఒక విత్తనము లేదన్నట్లు మొత్తం జలాలతో నిండి ఉన్న సమయంలో అసలు నీకు చిన్న మర్రి ఆకు ఎలా లభించిందయ్యా? అది కూడా ఒక ఆశ్చర్యం కదా. అదే ఆశ్చర్యం అనుకుంటే అలాంటి ఆశ్చర్యకరమైన చేష్టమే ఇక్కడ కూడా నువ్వు చేస్తూ ఉన్నావు. ఎలాంటి వాళ్ళు నువ్వు వేలినేరు తడంకண்ணினார் విளையாడు సోజలై చోజవే నిన్ను. నువ్వేం చేస్తున్నావు? పశువులు మేపటానికని వనాలకు వెళ్తూ ఉన్నావు. ఆ వనాలకు వెళ్ళేటప్పుడు పశువుల్ని ఎలాంటి చోటుకు తీసుకువెళ్ళి మేపాలి? చక్కగా గడ్డి పుష్కలంగా ఉన్నటువంటి చోటుకు తీసుకెళ్లి మేపాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ వేలాయుధంలాగా అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి స్త్రీలంతా కూడా ఎక్కడ విహరిస్తూ ఉంటారో, ఎక్కడ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఎక్కడ వాళ్ళు చేరి ఉంటారో ఆ ప్రాంతం అంతా ఏమిటి? ఇసుక దెబ్బలు, ఒక్క గడ్డి పరక కూడా లేనటువంటి చోటకు వెళ్ళి నువ్వు పశువులను మేపి వాటి యొక్క కడుపు నింపావు, చూసావా? ఇది కూడా అఘటిత ఘటనా సామర్థ్యమే. పశువులకి కడుపు నింపాలి అంటే అక్కడ గడ్డి పరకలు ఉండాలి కదా. అసలు ఒక్క గడ్డి పరక కూడా లేనటువంటి చోటకి తీసుకువెళ్ళి ఎందుకు వెళ్ళావు అక్కడికి? వాళ్ళ కనుసన్నల్లో మెలగాలి అని వెళ్ళావు నువ్వు. ఎవరు? అందమైన నేత్రాలు కలిగినటువంటి స్త్రీల యొక్క కనుసన్నలలో మెలగటానికి వెళ్ళావు నువ్వు అక్కడికి. వాళ్ళ సౌందర్యం కోసం వెళ్ళావు అక్కడికి. వీటిని ఆవుల్ని తీసుకువెళ్ళావు. అక్కడ ఒక గడ్డి పరక కూడా లేనటువంటి చోట వాటి యొక్క కడుపుని నింపావు. ఇది కూడా గొప్ప ఆశ్చర్యకరమైన చేష్టితం కదా. ఆశ్చర్యం కాదు, ఇది అఘటిత ఘటన సామర్థ్యమే కదా స్వామి. అలాంటి నువ్వు, ఇదిగో నువ్వు అనుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. నీ కదరేలే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా, నీ పని ఏమిటో నువ్వు చూసుకో. అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అందమైన నేత్రాలు కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఇప్పుడు ఏం చేశాట ఈయన? ఇదిగో నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఆ నేత్ర సౌందర్యం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నది కదా ఆళ్వార్ నాయకి. వెంటనే ఈయన ఏం చేశాట? ఆళ్వార్ నాయకి దగ్గర ఉన్నటువంటి పెంపుడు చిలక, చిన్న పూవై పక్షి, ఈ రెండింటితోటి మాట్లాడటం మొదలు పెట్టాట ఈయన. ఆళ్వార్ నాయకితోటి మాట్లాడటం లేదు. ఆళ్వార్ నాయకి పెంచుకున్నటువంటి ఆ పూవై చిలక వీటితోటి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆవిడంటోంది కదా, నువ్వు నా చిలకలతోటి, నా పూవై పక్షితోటి నువ్వు మాట్లాడద్దు, నీ పని ఏమిటో నువ్వు చూసుకోపో అంటోంది ఈ పాసురంలో. కజరే నంబి ఉన్కై రవం మన్నుం వెన్నుం నన్గరియుం தின்செக்கரனி ஜருதொல் படையாய் உனக்கு உன் உணர்த்துவன்னான் மழருதேன் மொழியார்கள் நின்னருள் சூடுவார் மனம் வாழி நிற்க வெங்கொழரு பூவை ஒடும் கிளியோடும் குழகேலே. கதரே நம்பி உன் கைதவம் மண்ணும் வெண்ணும் நன்கரியும். நம்பి, ఓ పూర్ణుడా, కజరేల్ నీ అసత్యపు మాటలతోటి, మాటలతోటి కజరేల్ నన్ను బాధించకు. నంబి అని పిలుస్తూనే కజరేల్
నీ అసత్యపు మాటలతోటి నన్ను బాధించకయ్యా. చక్కరం దృఢమైనటువంటి సుదర్శనం అనేటువంటి నిజరు తొల్పడయ్యా, తేజస్సును ప్రసరింపచేస్తూ ఉన్నటువంటి అనాది అయిన పడయాయ్ ఆయుధము కలిగినటువంటి వాడా, ఉన్ కైదవం మన్నుం విన్నుం నంగు అరియం. ఈ యొక్క కృత్రిమమైనటువంటి మాటలు పనులు భూలోకంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళకి తెలుసయ్యా. వాళ్ళు చక్కగా తెలుసు నీ యొక్క మాటలు, నీ యొక్క కృత్రిమత్వము అంతా కూడా. అలా ఉనక్కునాన్ ఒన్ను ఉణర్తువన్, నీకు ఒక విషయాన్ని చెప్తాను విను, నీకు నేను ఒక మాట బోధిస్తాను వినవయ్యా అని. నిన్ అరుள் సూడువార్ మజరుతేన్ మొజియారుగల్, నీ యొక్క దయని పొందినటువంటి వాళ్ళు మజరుతేన్ మొజియారుగల్ అంటే నవీనమైనటువంటి తేనె వలె భోగ్యమైనటువంటి మొజియారుగల్ అంటే మాటలు కలిగినటువంటి స్త్రీలు మనం వాడి నిற்க వాళ్ళ యొక్క హృదయం శైథిల్యాన్ని పొంది ఉండగా వాడి నిற்க ఎం కుజరు పూవయ్యోడుం కిళియోడుం కుజఘేల్. ఎన్ కుజరు అంటే మా యొక్క అక్షరము తెలియకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి చిన్న చిలక. ఎం కుజ పూవయ్యోడుం కిళియోడు, చిన్న చిలకతోటి పెద్ద చిలకతోటి నువ్వు క్రీడించకయ్యా, ఆడకు, నీ పనేమిటో నువ్వు చూసుకోపో. వాళ్ళందరూ కూడా చక్కటి తేనెలాగా మధురంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు. అంటే ఒక్కొక్క పాసురంలో ఏం చెప్పారు, వాళ్ళ యొక్క నేత్ర సౌందర్యాన్ని, ఒక పాసురంలో వాళ్ళ యొక్క భుజ సౌందర్యాన్ని, ఇలా ఈ పాసురంలో వాళ్ళ యొక్క వాక్కు సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఆడవాళ్ళు. తాత్పర్యం, పోయి నేను సత్యసంధుడిని అని అసత్య వాక్యాలని చెప్పి నన్ను బాధ పెట్టకు. ఆళ్వార్ నాయక్ అంటోంది పెరుమాళతోటి, నేను సత్యసంధుడినమ్మా, ఒక్క అసత్యం కూడా మాట్లాడేటువంటి వాణ్ణి కాదు అని చెప్పకు. అలా చెప్పి నన్ను బాధ పెట్టకు. నీ కపటం అందరికీ తెలుసు, నువ్వు ఎలాంటి వాడివో లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసయ్యా. దానికి ఏం చేశానమ్మా నేనంత కపటాన్ని అని అంటావేమో, అదిగో పగటిని రాత్రిగా చేశావా, చేసిన దానికి సాక్ష్యం ఎవరు? నీ యొక్క చేతిలో ఉన్న ఆ సుదర్శనమే సాక్షి. నీకు ఒక మాట చెప్తాను వినయ్యా, నీకు ప్రియురాళ్ళైనటువంటి స్త్రీలు చూస్తూ ఉండగానే నా చిలకతో మాట్లాడావా నువ్వు, వాళ్ళు నొచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు నా చిలకని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అంటోంది ఆళ్వార్ నాయకి. ఆరాయిరపడి కజరేల్. కజరేల్ అంటే ఏమిటి? నన్ను బాధించకయ్యా నీ అసత్యపు మాటలతో అన్నట్లు. இப்படி தன்னை உத்திஸ்ய மேன்மேல் இவள் சொன்ன வார்த்தைகளையே தனக்கு பத்தாசாக கொண்டு இவருடைய கிரிகளையும் பூவைகளையும் எடுத்து அவத்தை கொண்டு తిరునామంగళై చొల్లువిత్తు ఆశ్వాసయా నిన్నుకొండు. ఇప్పటి ఈ రీతిగా తన్నై ఉద్దిశ్య మేన్మేల్ ఇవల్ సొన్న వార్తగలే, ఆయన్ని గురించి ఈవిడ ఇంకా చెప్తూ ఉన్నటువంటి మాటలని ఈవిడ మాట్లాడుతోందిగా ఏదో ఒకటి, అవి నిందవ్వచ్చు, వ్యంగ్యం అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, ఏదైనా అవ్వనివ్వండి గాక, ఏదో ఒక రీతిగా మాట్లాడుతోంది కదా. దాన్ని ఆధారంగా చేసుకున్నట్ట ఆ ఆళ్వార్ నాయకి యొక్క ఆ కిలిని, చిన్న చిలక, కిలి అన్న చిలకే, పువ్వు అంటే చిన్న చిలక అనమాట, అది కూడా ఆ రెండింటిని తీసుకొని వాటితోటి తిరునామాలు చెప్పించి కొంచెం ఆశ్వాసయ నిన్నుకొండు, కొంచెం ఊరట పొందుతూ ఉన్నట్ట ఆయన అని పొందుతూ ఎన్ పక్కలు పొయ్యుండు ఎన్ను తాను అరుడిచ్చయ్య. ఏ ఆల్వీరే, నా విషయంలో ఏదైనా అసత్యం ఉన్నదా అని మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. అప్పుడు ఈవిడేం చెప్తోంది ఆళ్వార్ నాయకి, ఉన్నుడయ్య పొయ్యి అరియాదారుండో, ఏమయ్యా పొయ్యుండా అని అడుగుతావేమిటి, అసలు నీ అసత్యాన్ని తెలియని వాళ్ళు ఎవరున్నారయ్యా? విన్నుం మన్నుం, రెండు లోకాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మన్నంటే ఈ భూలోకం లీలా విభూతిలో ఉన్న వాళ్ళకి తెలుసు, విన్నంటే అదిగో నిత్య విభూతిలో ఉన్న వాళ్ళకి తెలుసు. అయితే ఏం చేశానమ్మా నేను ఆ రీతిగా? పగలై ఇరవాక్క వల్ల నల్లయ్యో అది నిర్క ఉరుహితం సొల్లక్కేల్. నువ్వు ఎవరివి? అసత్యము ఆ పగలుని రాత్రిగా చేసినటువంటి వాడివి నువ్వే కదా. నీ యొక్క చక్రాయుధాన్ని అడ్డుగా ఉంచి ఆదిత్యుడికి నువ్వు పగలుని రాత్రిగా చూపించావా లేదా? కాబట్టి
నువ్వు నీ పొయ్యి ఎవరికి తెలియదు కనుక నువ్వు చేసిన అసత్యము లోకమంతా తెలిసేటట్టుగా చేసిన వాడివే కదా నువ్వు అని అది నిర్క గృహితం సర్లే ఆ అసత్యము ఆ విషయాలు అలా ఉంచు, నీకు నేను ఒక హితాన్ని చెప్తాను విను అన్నది ఆళ్వార్ నాయకి. అదేదెన్నిల్ సరే అయితే చెప్పు అన్నట్ట ఆయన. అంటే తిరునామంగళై కేట్క இருந்தாயாகில் நின்னருள் சூடுவார் மனம் வாழி நிற்க இங்கே நின்னு எங்களுடைய பூவைகளையும் கிளிகளையும் உன் திருநாமங்களை சொல்லுவித்து கொண்டு కేళాదే. ఉన్ తిరునామంగళై కేట్క, నువ్వు ఆ చిలకలకి తిరునామాలు చెప్పి కేశవ, మాధవ, గోవింద, పద్మనాభ ఇలా తిరునామాలన్నీ చెప్పి వాడి చేత అవి అవి పలుకుతూ ఉంటే నువ్వు వింటూ ఉన్నట్లయితే నీ యొక్క నిన్నరులు చూడు నీ అనుగ్రహాన్ని ఎదురు చూసేటువంటి వాళ్ళ యొక్క మనస్సు వాడిపోతుందయ్యా. కాబట్టి ఇక్కడే ఉండి నా యొక్క ఆ పూవై చిన్న చిలకని కిలి చిలకని నీ యొక్క తిరునామాలు చెప్పిస్తూ అవి వింటూ ఉండకుండా ఉన్నుడయా నుజరు మజరుతేన్ మొழிయారుగళై చొల్లువిత్తుకొండు కేల్. నీ యొక్క తేనెలా మజరు తేనె అంట, కొంబు తేనె మజరు తేనె అంటారట, మలై తేనె అంటారట. అలా ఇది మజరు తేనెలాగా, అంటే కొంబు తేనె అంటే కొంచెం వగరగా ఉంటుందంటే ఇది చాలా భోగ్యంగా ఉంటుందట. అలాంటి మజరు తేనె వలె భోగ్యంగా ఉన్నటువంటి వాక్కులు కలిగిన వాళ్ళ యొక్క సొల్లు విత్తుకొండు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని మాట్లాడించి కేళ్ళు విను. నువ్వు ఇక్కడ ఉండి నా యొక్క పెంపుడు చిలకని పూవై చిన్న చిలకని వీటితోటి నీ తిరునామాలు చెప్పించి వాటితో మాట్లాడుతూ అవి మాట్లాడితే వింటూ ఇలా ఇక్కడ ఉండటం కాదు. అదిగో నిన్నరులు చూడు వారిని అనుగ్రహాన్ని ఎదురు చూసేవాళ్ళు, అలా నీకెంతో ఇష్టలైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ యొక్క తేనె లాంటి మధురమైనటువంటి శ్రీ సూక్తులు వింటూ వాళ్ళ చేత మాట్లాడించి అవి వింటూ ఉండవయ్యా అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. పన్నీరాయరపడి అనంతరం ఉన్ పొయ్యిక్కు பெருநிலை நிற்கும் பரிகரத்தை உடையனி அஹ்ருதயமாக எங்கள் பேச்சை கொண்டாடுவது இனிய பேச்சையுடைய எங்கள் பூவையும் கிளியையும் கொண்டாடுவதாக அதே கொள் என்கிறாள். ఉన్ పొయ్యిక్కు పెరునిలై నిర్కుం పరికరత్తై ఉడయ్యని, నువ్వు చెప్పేటువంటి కపటపు మాటలకి అసత్యాలకి పెరునిలై నిర్కు మంచి దృఢంగా వాటిని అవి ఖచ్చితమండని నిరూపించేటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా నీ దగ్గర, ఎవరైనా నీ శ్రీహస్తంలో ఉండేటువంటి చక్రతాళ్వారు, ఆయన్ని పెరునిలై నిర్కుం పరికరత్తై ఉడయ్యని, నువ్వు చెప్పిన వాటన్నిటిని ఇది కరెక్ట్ అండి అని స్టాంప్ వేసినట్లుగా చెప్పేటువంటి చక్రతాళ్వాలని కలిగినటువంటి వాడవయ్యా నువ్వు. ఇప్పుడు అహృదయమాగా ఎంగల్ పేచ్చే కొండాడవదు, ఏదో బయటికి మనసులో ఆ ప్రేమ లేకపోయినా ఊరికే ఆ బయటికి కొనియాడటము. ఇనియ పేచ్చేవడయ్య ఎంగల్ పూవయ్యం, ఇనియ పేచ్చేవడయ్య మంచి మధురమైనటువంటి మధురంగా మాట్లాడగలిగినటువంటి నా యొక్క పూవై చిన్న చిలుకని కిలి అయ్యం పెద్ద చిలుకని కొండాడువదాగా అదే కొల్. ఇంకా నువ్వు ఇక్కడ నీ పని చూసుకొని అక్కడికో నువ్వెక్కడో నీతో నీ నరులు చూడువారు మంచి మజరు తేనెలాగా మధురమైన మాటలు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నువ్వు నా యొక్క చిలకని ఆ పూవై పక్షిని కొనియాటం ఆపేసి కొండాడువదాగాదే కొల్, నీకు ఇంక ఇక్కడేం పని లేదు కానీ నీ పనేదో నువ్వు చూసుకో, నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటున్నారు ఆళ్వార్ నాయకి. నంబి అదిగో పొయ్యి నంబి నుంబడి పొయ్యాలే నిరందవనానన్ని పొయ్యి నంబి. ఇప్పుడు మనకి ఇది మూడోసారి ఈ నంబి అనే దానికి మూడో అర్థం. నంబి అంటే పూర్ణుడు అని అర్థం. మొదటి పాత్రలో ఏం చెప్పారు, 16,000 మంది స్త్రీలకి భర్తవయ్యా నువ్వు, కాబట్టి అక్కడ నంబి అంటే కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు కాదు, పత్ని పూర్ణుడు అని చెప్పారు. ఆ తర్వాత ఇందులో ఏం చెప్తున్నారు, రెండో పాత్రలో ఇంకొక చోట ఏం చెప్పారు, నువ్వు నంబి అంటే పూర్ణుడు అని అర్థమే కానీ నువ్వు వంచన చేయటంలో పూర్ణుడివి అన్నారు. ఇక్కడేం చెప్తున్నారు, పొయ్యి నంబి అసత్యాలలో పూర్ణుడివి నువ్వు, అసత్యాలు చెప్పడంలో ఎన్నుబడి పొయ్యాలే నిరైందవనాన
అంటే కళ్యాణ గుణాలతోటి, కళ్యాణ గుణాలే ఒక ఆకృతి తాలిస్తే ఎవరంటే ఈయన అని చెప్పొచ్చు. అది అలా ఇక్కడ ఏం చెప్తున్నా, అలా ఆకృతి తాల్చడం కాదు, అలాంటి కళ్యాణ గుణాలతోటి కూడుకున్నటువంటి స్వామి కనుక నంబి అంటం కాదు. పొయ్యాలే అసత్యంతో, ఆ అసత్యంతో నిండి ఉన్నవాడు కావటం చేత నంబి. అందుకని ఈయనెవరు? పొయ్యి నంబి, అసత్యపు నంబి, అసత్యపు పూర్ణుడు అని. ఎన్నై పొయ్యి செய்தேன் ఎంగయ్యావదు ఎన్నో మేలిట్టు వార్తై సొల్లాదేగొల్. ఇదిగో ఎన్నై పొయ్యి செய்தேனும் ఎంగయ్యావదెన్. ఏంటి ఆల్వీరే ఇలా మాటి మాటికి నన్ను కృత్రిముడు, అసత్యం చెప్పేటువంటి వాడు అని ఈ రీతిగా మాట్లాడతారేమిటి మీరు? ఎన్ను మేలిట్టు వార్తై సొల్లాదేగొల్. ఇంతకు మించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు ఆల్వీరే. ఇంతవరకు నన్ను అసత్యము, అకృత్రిమము, అకృత్రిమం కాదు కృత్రిమము అని ఇలా మాటి మాటికి అంటారేమిటి? ఇంతకు మించి మీరు ఒక్క మాట కూడా అనకండి అనగానే ఏమిటి చెప్తున్నా, పగలై ఇరవాక్కిన పొయ్యుక్కు పెరునెలై నిற்கும் தென்மையுடைய తిరువాజియాగిర తేజ ప్రసారియాన. వన్మై ఏమిటి? పగలై ఎక్కడున్నాం ఇక్కడ మనం? తిన్ చక్రం. నీ చేతిలో మంచి దృఢమైనటువంటి చక్రాయుధం ఉన్నది. అది ఎలాంటిది అంటే పగలై ఇరవాక్కిన పొయ్యుక్కు, నువ్వు పగలని రాత్రిగా చేసినటువంటి ఆ కృత్రిమానికి పెరునెలై నిற்கும் తెన్మయ్యుడయ్య, మంచి బలాన్ని చేకూర్చేటువంటి తెన్మయ్యై, స్థిరత్వాన్ని కలిగినటువంటి తిరువాజి ఆగిరా, తొల్పడయ్య తిరువాజి ఆగిరా, తిరువాజి అనేటువంటి తేజ ప్రసారియానా, తేజస్సుని ప్రసరింపచేస్తూ ఉండేటువంటి, ఎంత తేజస్సు అంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరిచి చూడటానికి కూడా సాధ్యం కానటువంటి తేజస్సు కలిగినటువంటి ఏదైనా అసాధారణ ఆయుధత్తై ఉడయవనే. అసాధారణం, సాధారణం అంటే అందరికీ ఉండేటువంటిది, అసాధారణం అంటే ఆయనకి మాత్రమే ఉండేటువంటిది. అలాంటి ఆయుధాన్ని కలిగినటువంటి వాడా ఉన్నుడయ కృత్రిమచే కైదవం. ఉన్నుడయ, ఉన్నంటే ఉన్నుడయ, నీ యొక్క కైదవం కృత్రిమ చేష్టితంగళై, నువ్వు చేసేటువంటి ఈ కృత్రిమమైన కార్యాలు, పనులు అలా మಣ್ಣుం విண்ணும் నన్గు అరియం. మಣ್ಣుం విண்ணும், ఇదిగో ఈ భూలోకము, విண்ணும் ఆ పరమపదం, చక్కగా నన్గు అరియం, చక్కగా అందరికీ తెలుసయ్యా నువ్వు చేసేటువంటి ఆ వంచనలు, ఆ కృత్రిమ చేష్టితాలు అంటూ. అదెలా తెలిసిందండి అంటే, అంత మహాభారత సమయత్తిలే భూమిயில் திரண்ட ராஜலோகங்களோடு ஊர்த்வலோகவாசிகளான దేవరగలోడు వాసియరా నన్రాగ అరియం. ఆనాడు మహాభారత సమరంలో ఈ భూమిలో సమూహంగా వచ్చినటువంటి రాజలోకంతో, రాజులతోటి సహా ఊర్ధ్వలోకంలో ఉండేటువంటి దేవతలతోటి, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు, దేవలోకంలో ఉన్న వాళ్ళు అనే తారతమ్యం లేకుండా నన్రాగ అరియం, వీళ్ళందరికీ బాగా తెలుసు నువ్వు చేసినటువంటి ఆ కృత్రిమాలన్నీ ఏమిటో. ఎలా తెలిసిందండి? అదిగో వ్యాస మహర్షి చక్కగా వాటన్నిటినీ గ్రంథస్థం చేసి మహాభారత రూపంలో, అదిగో కొంతమంది దాన్ని నిత్యము పారాయణలో పెట్టి ఎన్ని శ్లోకాలతోటి, 1,25,000 శ్లోకాలతోటి మహాభారత గ్రంథంగా దాన్ని గ్రంథస్థం చేసి మరీ పెట్టారు కదా. అప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి మనలాంటి వాళ్ళకు కూడా తెలిసేలాగా అన్ని విషయాలు అందులో గ్రంథస్థం చేశారు. ఆ మహాభారత సమయంలో భూమి మీద ఉన్నటువంటి రాజలోకంతో, ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి దేవతలతోటి తారతమ్యం లేకుండా బాగా తెలుసయ్యా. కైదవం, నీ యొక్క మోసం, నీ యొక్క కృత్రిమాలు ఎలా మಣ್ಣుం విண்ணும் నన్గు అరియం. ఆ భూలోకంలో వాళ్ళకి, పరమపదంలో ఉన్న వాళ్ళకు కూడా బాగా తెలుసయ్యా. అరియం ఆన పిన్బు ఉనక్కు నాన్ ఒన్ను ఉణర్తువన్. కాబట్టి నాన్ ఒన్ను అరి అరివిక్కక్కే, నీకో విషయం చెప్తాను విను అంటోంది, తెలియజేస్తాను విను అంటోంది ఆళ్వార్ నాయకి. నిన్ అరుள் సూడువార్ మడరుతేన్ மொழியார்கள். நின்னருள் சூடுவார் எங்கள் வார்த்தை இனிமை கொண்டாடாதே. நாங்கள் அவர்களெல்லாம் உன்னுடைய அருள் சூடுகை இட்டு பிறந்தவர்களாய்.
అరివిక్కక్కేల్ అని ఆళ్వార్ నాయక్ అనగానే ఈయన ఏం చేశాడు? ఆళ్వార్ నాయక్ యొక్క వాక్కుని కొనియాడటం మొదలు పెట్టాడు. అంటోంది కదా ఆళ్వార్ నాయకి, ఎంగల్ వార్త ఇనిమై కొండాడాదే, నా మాటల్లో ఉన్న మాధుర్యాన్ని కొనియాడకి ఇప్పుడు నువ్వు, నేను చెప్పే విషయాన్ని విను. నాంగల్ అవరగళల్లో నువ్వు అనుకుంటున్నటువంటి ఆ మిన్నిడై మడవారు కాదు. నేను ఆళ్వార్ నాయకిని, వాళ్ళు మిన్నిడై మడవార్. నువ్వు ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు అనుకోని భావించి నా యొక్క వాక్కుని నువ్వు కొనియాడుతూ ఉన్నావు, వాంగ్ మాధుర్యాన్ని. కాబట్టి నాంగల్ అవరగళల్లో నేను వాళ్ళు కాదు. కాబట్టి ఉన్నుడై అరుள் సూడుగై కుయిట్టు పిరిందవరగళాయ్, వాళ్ళంతా నీ యొక్క అనుగ్రహాన్ని పొందటానికే పెట్టి పుట్టినటువంటి వాళ్ళు. అభినవమానత్తేన్ బోలే ఇరుక్కిర మొజియై ఉడయ్యవరగల్, అభినవమాన మంచి భోగ్యమైనటువంటి తేనె పొలే ఉన్నటువంటి చెప్పారు కదా. ఏం తేనె అంటే ఉన్నడే అదే మజరు తేనె. అలాంటి మాటలు కలిగినటువంటి వాళ్ళ యొక్క మొజియార్గల్ మనం వాడి నెంజానదు సెవ్వి అజిందు, వాళ్ళ యొక్క మనస్సు శైథిల్యాన్ని పొంది విషన్నమాంబడి నిర్క, అయ్యో విషన్న దుఃఖంతో నిండిపోయేటట్లుగా వాళ్ళు నిలబడి ఉండగా ఏం చేస్తావు? ఎం కుజరు పూవయుడుం కిలియుడుం కుజగేల్, ఎన్ కుజర్ నా యొక్క అవరగళదన్నియే ఎంగళదా ఇరుప్పదాయ్, அவர்களை போலே உனக்கு தெரிய வார்த்தை சொல்ல మాట్లాడే, అవరగళదన్నియే వాళ్ళది కాదు. ఏమిటి? ఈ చిలుక గాని ఈ పూవై గాని, ఎంగళదా ఇరుప్పదా, ఈ చిలుక ఈ పూవై పక్షి రెండు నావి. అవరగళై పోలే ఉనకు తెలియ వార్తే సొల్ల మాట్లాడే, వాళ్ళైతే చక్కగా మజరు తేనెలాగా భోగ్యంగా మాట్లాడగలుగుతారు, నీకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు. కానీ ఈ చిలక కానీ ఈ పూవై పక్షి కానీ అవి ఉనకు తెలియ వార్తే సొల్ల మాట్లాడు, నీకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడలేవు. అవి అనక్షర రసమాన కుజరదలై ఉడైత్తాన పూవయ్యోడు, అనక్షర రసం అవి ఏదో పలుకుతూ ఉంటాయి, వాటిలో ఒక భావాలు ఒక పదాలు పలికించడం చేత కానటువంటివి. ఆ పలుకు వినటమే ఏదో ఒక ఆనందం తప్ప ఆ పలుకుల్లో ఒక అర్థం, ఆ శబ్దాల్లో ఒక అర్థం మనం వెతకటానికి సాధ్యం కానటువంటి ఆ పూవయ్యోడం కిలియోడం. పూవయ్య అంటే ఆ చిన్న చిలకతోటి, కిలియోడం చిలకతోటి లీలారసం కొండాడాదే కొల్, వాటితోటి నువ్వు క్రీడించడం మానేసి ఆపేసి వెళ్ళిపో. ఏం చెప్పాలి? ఇంగు పూవయ్యం కిలియం ఎంగిరదు. ఇక్కడ పూవై కిలి అని రెండు ఆళ్వార్ నాయకి పెంచుకునేటువంటి పక్షుల్ని చెప్తూ ఉన్నారు కదా. అంటే ఏమిటట? స్వాపదేశార్థం. ఆశ్రితర్కుశాత్తుణయ్యాగైకు యోగ్యమాన వ్యవహారத்தை உடைத்தாய் తదేక రక్షమాన శిష్యవర్గத்தை సూచిప్పిక్కిరదు. ఇక్కడ పూవై కిలి అంటే ఏమిటి? ఒక ఆచార్యుడికి సంబంధించినటువంటి ఇద్దరు శిష్యులు ఇద్దరని కాదు, శిష్యులు, ఆచార్య సంబంధం కలిగినటువంటి వాళ్ళు. అక్కడ ఆచార్యుడు ఎవరయ్యా? నమ్మాళ్ళ వాళ్ళ యొక్క చిలక పూవై పక్షి అన్నట్లుగానే. అంటే ఏమిటి? స్వాపదేశంలో ఒక ఆచార్యుడు, ఆచార్యుడికి చెందినటువంటి శిష్యులు. ఆశ్రితర్కు శాస్త్రుణయ్యాగైకు యోగ్యమాన వ్యవహారத்தை ఉడైతాయ్, ఆశ్రయించినటువంటి వాళ్ళకి సహకరించడానికి యోగ్యమైన వ్యవహారాన్ని కలిగినటువంటి వాళ్ళై తదేక రక్ష్యమాన శిష్యవర్గத்தை, ఆ శిష్యుల్ని రక్షించడమే తదేక రక్షమాన శిష్యవర్గం. అలాంటి ఆచార్యుని రక్షించుకోవటమే స్వభావంగా కలిగినటువంటి శిష్యవర్గాన్ని సూచిప్పిక్కిరదు. అంటే చిలుక పూవై అంటేనేమో శిష్యవర్గము, ఆళ్వార్లు అంటేనేమో ఆచార్యుడు. ఆ దాన్ని ఆచార్యుడు శిష్యులని సూచిస్తోంది ఆ కిలి పూవై పక్షి ఆళ్వార్లు అనేటువంటి పదంతో. అంజాంపాటు 5వ పాసం 79వ పేజీ అండి. స్నేహిగళ ఇరుప్పార్కు కుత్తత్తై గుణமாக கொள்ளவுமாம், நிஸ்நேகிகளுக்கு குணம் தன்னையே குத்தமாக கொள்ளவுமாம், విషయానుగుణమాయిరే గుణదోషంగల్ ఇరుప్పదు. అసలు లోకల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సహజంగా వాళ్ళు మనకి స్నేహితులు అనుకోండి, వాళ్ళు ఎలాంటి విషయాన్ని చెప్పినా కూడా అది మనకి స్నేహంగానే ఉంటుంది, ఇష్టంగానే ఉంటుంది, మనకు ఆనందాన్ని కలిగించే, మన శ్రేయస్సు కోరి చెప్పారు అన్నట్లుంటుంది.
అదే ఇంకొకళ్ళ విషయంలో మనకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు మన విషయంలో ఎంత శ్రేయస్సును ఆలోచించి ఒక విషయం చెప్పినా కూడా అందులో ఉన్న శ్రేయస్సును చూడకుండా అందులో ఏ ఏ దోషాలు ఉన్నాయా అని వెతకడం అనేటువంటిది లోకంలో సహజమైనటువంటి విషయం. ఇప్పుడు ఆ విషయాన్నే చెప్తూ ఉన్నాడు పెరుమాళ్ళు ఆళ్వార్ నాయికతోటి. ఆళ్వీరే, మీరిప్పుడు నా విషయంలో స్నేహభావంతో లేరు, కాబట్టి నేను ఏది చెప్పినప్పటికీ కూడా మీరు అందులో ఉన్న గుణాలను వెతకటం లేదు, అందులో దోషాన్ని మాత్రమే మీరు భావిస్తూ, అందులో ఉన్న భావాల్లో దోషాన్ని మాత్రమే మీరు వెతుకుతూ ఉన్నారు. అంటే దోషాన్ని మాత్రమే వెతకటం, దోషాన్ని మాత్రమే చూస్తున్నారు, దాన్ని దోషంగా మాత్రమే చూస్తున్నారు. దోషాన్ని మాత్రమే దోషం ఉన్నట్లు కదా కాదు, నేను చెప్పిన దాన్ని దోషంగానే భావించి చూస్తున్నారు. అది కాబట్టి నిస్నేహిగడుక్కు గుణం తన్నయ్యే కుత్తమాగ కొళ్ళోమా, ఆ స్నేహం లేనప్పుడు వాళ్ళు ఏం చెప్పినా గాని అది దోషంగానే కనబడుతుంది కదా. కాబట్టి విషయానుగుణమాయిరే గుణదోషంగా ఇరుప్పదు, ఆ విషయాన్ని బట్టి గుణము దోషము ఉంటుంది, కానీ ఆ చెప్పినటువంటి వ్యక్తి యొక్క స్నేహాన్ని పట్టో పరిచయాన్ని పట్టో ఆ గుణంలో దోషమో గుణమో ఉంటుందా? అలా ఉండదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి నీ యొక్క భావం నా విషయంలో వేరే ఆలోచనతో ఉన్నావు కనుక, నా మీద నిందలు వేస్తూ అదే విశ్లేష వ్యసనంలో ఉన్నావు కనుక నువ్వేం భావిస్తున్నావు, నేనేం చెప్పినా కూడా నువ్వు ఇప్పుడు అది దోషంగానే భావిస్తున్నావు. నువ్వు ఆగయ్యాలే நான் சொன்னவையெல்லாம் ఇప్పుదిత్తలైకు ఇప్పోదు ఇత్తలైకు కురయ్యా ఇత్తోత్తుమిరే నేను అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆళ్వార్ నాయకితో నేనేం చెప్పినా గాని అది దోషం. కురయ్యా ఇత్తోత్తుమిరే ఇత్తలైకు ఆళ్వార్ నాయకి ఇప్పుడు నేను చెప్పినా ఏం చెప్పినా కూడా అది కొరతగానే కనబడుతోంది ఆళ్వార్ నాయకి. ఆ నాలుం మధ్యస్థర సొన్నదిరే అర్ధమా ఇత్తలై కట్టువదు అన్నాన్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తే ఆవిడికి నచ్చటం లేదు, ఆవిడ అన్నిట్లోనూ వేరే రీతిగా ఆలోచిస్తోంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడికి నా మీద స్నేహం లేదు కనుక అలాంటి భావనలు వస్తూ ఉన్నాయి. అప్పుడు మధ్యస్థరు ఎవరైనా ఒక మధ్యవర్తిత్వం ఎవరైనా ఉండి, ఇదిగో నువ్వు ఆయన చెప్పిన దాంట్లో ఏం నేరం ఏం దోషం ఉన్నదమ్మా అని వాళ్ళకు చెప్పగలిగే వాళ్ళు ఎవరో కావాలి, లేదా ఆళ్వార్ నాయకి భావాన్ని ఈయనకి తెలియజేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలి. నేరుగా ఆళ్వార్ నాయకితోటి మాట్లాడితే అందులో ఆళ్వార్ నాయకి నేను ఏది చెప్పినప్పటికీ అందులో ఉన్నటువంటి దోషాలనే, అందులో దోషభావాన్నే ఎంచుతోంది. కాబట్టి ఇలా నేరుగా మాట్లాడటం కాదు, మధ్యస్థర్ ఒక మధ్యవర్తిత్వం చేసేటువంటి వాళ్ళని మధ్యస్థరు సొన్నదిరే అర్థమాయి తలై కట్టువదు, వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే సరిపోతుంది, నేరుగా మాట్లాడటం కాదు అని భావించాట. ఎవరండి వీరిద్దరికీ కూడా మధ్యస్థులుగా ఉండేటువంటి వాళ్ళు అంటే శ్రీరంగనాథ్యారు నంబెరుమాళ్ళు ఇద్దరికీ ప్రణయ కలహం కలిగితే వాళ్ళిద్దరి యొక్క వాదాన్ని తీర్చినటువంటి వారు నమ్మాళ్ళవారు. కానీ ఈవేళ నమ్మాళ్ళవార్లకి వీరికి పెరుమాళ్ళకి వస్తే అదే వాగ్వాదన అదే ప్రణయ కలహం ఇక్కడ తీర్చే వాళ్ళు ఎవరండి అంటే మనకి శ్రీవచన భూషణంలో ఒక వార్త చెప్తారట. ఏమని? ఉండపోదు ஒரு வார்த்தை உண்ணாத போது ஒரு வார்த்தை இவர்களை సిరిత్తిరుప్పారు ఒరుత్తరు ఉండిరే అని మధుర కవి ఆళ్వార్ల గురించి చెప్పినట్లుగా ఎలానట అలాంటి మధుర కవి ఆళ్వార్లు రావాల్సిందేనట వీరికి మధ్యవర్తిత్వం చేయటానికి. అలా ఇప్పుడు ఆ పెరుమాళ్ళు ఏమనుకుంటున్నాడు? ఇలా నేరుగా మాట్లాడటం కాదు, నేరుగా మాట్లాడితే ఆళ్వార్ నాయకి అన్ని దోషాలనే ఎంచుతోంది, దోషాలనే చూపిస్తోంది నా మాటల్లో. కాబట్టి ఎవరినైనా ఒక మధ్యవర్తిని తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఆయన. మనకి జీరరుంబదంలో ఇస్తున్నారు చూడండి 79వ పేజీలో. కజరేల్ ఇత్యాది ఉన్ కైరవం మண்ணும் విண்ணும் நன்கரும் என்கிற பதத்துக்கு ஈடாக மத்தியஸ்தர் வேணும் என்னும் அவன் சொல்லுகிறதாக அவன் வார்த்தையை ఊహిత్తు. అదిగో ఉన్ కైరవం మண்ணும் విண்ணும் నన్గరియం, నువ్వు చేసేటువంటి వంచన మண்ணும் విண்ணும் ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకి తెలుసు, విண்ணும் ఆ పైలోకాల్లో ఉన్న వాళ్ళకి తెలుసయ్యా. నంగరియం బాగా తెలుసు వాళ్ళందరికీ అనే పదానికి తగినట్లుగా మధ్యస్థర వేణుం ఎన్ను అవన్ సొల్లుగిరదాగా అవన్ వార్తయ్యే ఊహిత్తు. ఈ మాట ఈవిడనగానే ఇలా నేరుగా వ్యవహారం తేలేటట్లు లేదులే, ఏదైనా దీనికి ఒక మధ్యవర్తిత్వం కావాలి, ఇంకొక వ్యక్తి ఉంటే తప్ప
ఈ విషయం తేలేటట్లుగా లేదు అని ఆయన భావించినట్లుగా ఊహించుకొని అదుక్కు వేరు మధ్యస్థరైతేడ వేణుమో, ఆయన మధ్యస్థరు కావాలి, ఒక మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు కావాలి అని ఆయన భావిస్తున్నట్లున్నాడు అని తెలిసిన ఆళ్వార్ నాయకి అదుక్కు వేరు మధ్యస్థరైతేడ వేణుమో, ఏంటి నీ యొక్క వంచనల గురించి చెప్పడానికి, కృత్రిమత్వాన్ని గురించి వివరించడానికి ఇంకొక మధ్యస్థులు కావాలా? అంతరంగైగళాన నాంగల్ సొన్నది పోరాదు, యొక్క ఆంతరంగికురాలైనటువంటి నేను చెప్తే సరిపోదా? నాకంటే కూడా మధ్యవర్తికి ఇంకా ఎక్కువ తెలుస్తుందా? నీతో ఎప్పుడూ గడిపినటువంటి దాన్ని నేను నాకంటే ఎక్కువ తెలుస్తుందా ఏమిటి వాళ్ళకి? ఎన్ను సొల్లు వరుగలాగా ఎన్ని అని ఆళ్వార్ నాయక్ అన్నదిగా భావించి நீங்கள் சொன்னது நமக்கு விஸ்வசனீய இராது, என்கைக்கு உறுப்பான ஒப்புபத்தே பல வார்த்தைகளாலே దర్శిప్పియా నిన్ను కొండు, நீங்கள் சொன்னது நமக்கு విశ్వసనీయమా ఇరాదు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నాకంటే నీకేమన్నా ఆంతరంగికులు ఎవరైనా ఉన్నారా ఏమిటి? నేను చాలనా అని ఆళ్వార్ నాయక్ అంటే, நீங்கள் சொன்னது నువ్వు చెప్పింది నేను విశ్వసించడానికి వీలు లేదమ్మా, విశ్వసనీయమా ఇరాదు, నాకు అంత విశ్వాసాన్ని కలిగించదు నువ్వు చెప్పినటువంటి విషయం. ఎన్గై కూరుప్పాన ఉపపత్తి అని దానికి తగినటువంటి ఉపపత్తి విషయాలని పల వార్తేగళాలే దర్శిప్పియా నిన్ను కొండు అనేక వాళ్ళిద్దరి యొక్క వాదనలతోటి దర్శింపాలని మనకి తెలియజేయాలని భావించి ఇప్పటి ఆగయ్యాలే మధ్యస్థరు సొన్నదే అర్థమావదు ఎన్గిరాన్ ఎన్ను అరుడిచ్చేయిరారు. అందుకని నువ్వు చెప్పినటువంటి మాటలు నేను విశ్వసించడానికి వీల్లేదు కాబట్టి మన ఇద్దరి మధ్యస్థరు ఉంటేనే వాళ్ళు చెప్పినటువంటిదే అర్థమవుతుంది అని భావిస్తున్నట్ట పెరుమాళ్ళు. అందుకని స్నేహిగళ ఇరుప్పార్కు అని ఆగయ్యాలే అన్నదు లోక పరిపాటి అదువాగయ్యాలే ఎన్నపడి. ఆగయ్యాలే అంటే నాన్ సొన్నవయ్యల్లాం ఇప్పోది ఇత్తలైకు కురయ్యాయి చోత్తుమిరే అనే దగ్గర అంచేత నేను చెప్పినవి ఏవైనా ఈవిడ కొరతగానే కనబడుతున్నాయంటే లోక పరిపాటి అదువాగయ్యాలే ఎన్నపడి. ఇది కూడా జీరరుంబదంలోది. లోకంలో పరిపాటి అదే కదా, ఇద్దరు వ్యక్తులకి సరిపోనప్పుడు ఈవిడ చెప్పింది ఆయనకి నచ్చదు, ఆయన చెప్పింది ఈవిడికి నచ్చనప్పుడు ఇద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి కదా. ఈవిడ చెప్పింది ఆయన విశ్వసించినప్పుడు, ఆయన చెప్పింది ఈవిడ విశ్వసించినప్పుడు. అందుకని కురయ్యాయి తోత్తుమిరే అన్నదు. కురయ్యాయి తోత్తుమిరే అంటే అసంగతంగళ ఇచ్చేదేన్యన్ను, అది ఏ చెప్పినా కొరతగా భావిస్తుందంటే కురయ్యాయి తోత్తుమిరే అంటే ఏమిటి? అసంగతంగళ ఇచ్చేదేన్యన్ను పొయ్యై మెయ్యాగ ఒప్పాదిత్తేన్యన్ను. అది ఆళ్వార్ నాయకు నేనేం చెప్పినా కూడా అసంగతంగలే. నువ్వు చెప్పిందేమి దానికి దీనికి పొత్తే లేదయ్యా, అసంగతం ఇది నువ్వు చెప్పిన ముందు విషయానికి వెనక విషయానికి పొత్తు లేదే అని అంటుంది. పొయ్యే మెయ్యాగ ఒప్పాదిత్తేన్యన్ను, పొయ్యే అసత్యాన్నే ఇదే నిజమన్నట్లుగా నేను చెప్తున్నాను అని ఇవ్వజేయాలే కురయ్యా తోత్తుమిరే ఎన్నపడి. ఈ రీతిగా నేను ఏం చెప్పినా అందులో కొరతలే ఉన్నట్టుగా చూపిస్తోంది. ఆనాలు అంటే நீங்கள் சொன்ன వార్తే విశ్వసనీయమానాలు ఎన్నపడి. నువ్వు చెప్పినటువంటి వార్త విశ్వసనీయమే అయి ఉండొచ్చు, కానీ మధ్యస్థరు సొన్నదిరే అర్థమాయిత్తలై కట్టువదు. నువ్వు చెప్పేది కరెక్టే అయి ఉండొచ్చు కానీ ఆళ్వీరే మధ్యస్థరు ఉంటే బాగుంటుంది. నువ్వు ఎప్పుడు నేనేం చెప్పినా ఇది అసంగతము అంటావు, ఏదో పొయ్యి మెయ్యాగా సొన్నేనంటావు, ఇలాంటి మాటలు ఎందుకు కనుక? కాబట్టి ఒక మధ్యవర్తిత్వం కావాలి, మధ్యలో ఒక వ్యక్తి కావాలి మన ఇద్దరికి తీర్పు చెప్పడానికి అన్నట్లుగా భావిస్తున్నట్ట సర్వేశ్వరుడు ఈ పాత్రలో. కదరేల్ నంబి ఇప్పుడు మూలంలోకి వచ్చామండి మనం 80వ పేజీలో. అది మున్నం చేదపడి చెయ్యా నీరుదాం முதன்மை கொண்டாடி అనుభవిత్తు వార్తై సొల్లాదే కొళ్ళుం ఎంగళై. అది మున్నం చేయదపడి చెయ్య. సర్లే ఆ మధ్యవర్తిత్వం సంగతి అలా ఉంచు. నీరు తాం ముదన్మై కొండాడి అనుభవిత్తు వార్తై సొల్లాదే కొళ్ళుం ఎంగళై. మాట్లాడితే నువ్వు నీ యొక్క పరత్వాన్ని కొనియాడుకుంటూ ఉంటావు. ఆ కొనియాడుకుంటూ అది ముదన్మై అంటే పరత్వం. ఆ పరత్వాన్ని కొండాడి అనుభవిత్తు వార్తై సొల్లాదే కొళ్ళుం ఎంగళై. అది ఆ పరత్వాన్ని చెప్పి
మాతో ఎప్పుడు ఆ పరత్వాన్ని గురించి చెప్పడము అలాంటి మాటలు చెప్పకు. సొల్లాదే కొల్లుం ఎంగళై, అది ఆ మాటలు ఇంకా చెప్పడం ఆపేవయ్యా. ఎందుకని నంబి నువ్వు పూర్ణుడివి, ప్రాభవం కొండు అభిమతం సాధిక్కవన్నాదు కాను. ఏదో నువ్వు ఇక్కడ పరత్వాన్ని ఎందుకు చెప్తున్నాడు? నేను అంత గొప్పవాణ్ణి, ఇంత గొప్పవాణ్ణి, నేను ఆ వైభవం కలిగిన వాణ్ణి, ఈ వైభవం కలిగిన వాణ్ణి అని నీ యొక్క గొప్పతనాలని చెప్పి మమ్మల్ని స్వాధీనపరుచుకోవాలి అనుకుంటున్నావేమో నువ్వు. ప్రాభవం కొండు అభిమతం సాధిక్కవన్నాదు కాను. ఇది నీ యొక్క ప్రాభవం, నేను ఇంత గొప్పవాణ్ణి అని చెప్పి నీ కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటున్నావేమో, నువ్వు కోరుకున్నది సాధించాలనుకుంటున్నావేమో. అదైతే కుదరదయ్యా. ఇదో ప్రాభవం కొండు, నీ యొక్క ప్రాభవం తోటి అభిమతం సాధిక్కవన్నాదు, నీ యొక్క కోరిక సాధించుకోవడానికి కుదరదు. నెంజిల్ వెరుప్పుడయారు సొల్లు మధు వార్తయ్యండు ఉంగళైవది సాక్షి ఉండో ఎన్నా అని ఈవిడ అన్నది కదా. నీ యొక్క ప్రాభవం చెప్పి మమ్మల్ని ఏదో లొంగ తీసుకోవాలనుకుంటున్నావో, మమ్మల్ని మీ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నావో, ఎన్ని చెప్పినా నీ కైదవం, నీ కృత్రిమాలు నేను నమ్మను అనగానే ఈయనంటున్నాడు కదా వెంటనే, నెంజిల్ వెరుప్పుడయారు సొల్లు మధు వార్తయ్యండు. మా మనస్సులో స్నేహభావం లేనటువంటి వాడు చెప్పేటువంటి మాట అది అసలు మాటే కాదు, నేను దాన్ని అంగీకరించను. అదే కదా ఇప్పుడు మనకి అవతారికలో కూడా చెప్పింది, మనసులో ఒక వ్యక్తి విషయంలో మనకి ఎలాంటి భావన ఉంటే అదే రీతిగా వాళ్ళు ఏ మాట చెప్పినప్పటికీ కూడా మనకి అలాంటి ఆలోచనలు వస్తాయి తప్ప వాళ్ళ మీద సద్భావము ఏది చెడు భావము కలిగే అవకాశం తక్కువ కదా. అలానే ఇక్కడ కూడా నెంజిల్ వెరుప్పుడయారు సొల్లు మధు వార్తయ్యండు ఈయన అంటున్నాడు, మనస్సులో వెరుప్పు వేరే భావన పెట్టుకొని వెరుప్పుడయారు భావన పెట్టుకొని సొల్లు మధు వార్తయ్యని చెప్పేటువంటి మాట కాదమ్మా. ఆ మనసులో స్నేహభావం ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, లేనప్పుడు లేదు కదా. ఉంగళయ్య సాక్షి ఉండో ఎన్నా, నువ్వు ఉంగళయ్య నువ్వు కాకుండా వేరే సాక్ష్యం ఏదైనా ఉన్నారా? నేను చేసేటువంటివన్నీ కృత్రిమాలు అని చెప్పడానికి నువ్వు చెప్పేది నేను అంగీకరించనమ్మా. ఉంగళయ్య సాక్షి ఉండో ఎన్నా, నీకంటే వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఉన్కైదవం మണ്ണും వెన్నుం నంగరియం ఉన్ కృత్రిమం ఎంగళవన్ను సకల లోక ప్రసిద్ధం కాన్. ఉన్కైదవం నీ యొక్క కృత్రిమాలు, మಣ್ಣుం విన్నుం నంగరియం. ఈ మಣ್ಣుం విన్ను భూలోకంలో వాళ్ళకి తెలుసు, పైలోకాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, నంగరియం బాగా తెలుసు వాళ్ళందరికీ. ఉన్ కృత్రిమంగా ఎంగళవన్ను, నాకొక్కదానికే తెలుసు అనుకుంటున్నావా ఏమిటి? నువ్వు చేసేటువంటి కృత్రిమ చేష్టాలు సకల లోక ప్రసిద్ధం కాన్, లోకమంతా ప్రసిద్ధి. ఈయన అనగానే ఆయన కృత్రిమాలు చేసేటువంటి వాడు అనేటువంటి విషయం లోకం మొత్తం ప్రసిద్ధయ్యా. సరే ఎలా చెప్తారండి మీరు? వాయం ఎలా చెప్పారు ఆళ్వారు ఈ మాటని అంటే, వాయం తిరయుగళిల్ వాసనయ్యాలే జగత్తెల్లాం తమ్మై పోలనే తిరుక్కుం ఎన్నిరుక్కిరార్. ఆడవారికి తాము ఏ భావంలో ఉంటారో జగత్తులో ఉన్న వాళ్ళందరూ అదే భావంలో ఉన్నట్టుగా భావించేటువంటి వారు. విషయం మనకు అలా ఎలా తెలుస్తుందండి? వాయుం తిరయుగుల్లో అంతే కదా. ఆళ్వార్ నాయకి విశ్లేష వ్యసనంలో ఉన్నారు, సముద్ర తీరానికి వెళ్ళారు, అక్కడ నార పక్షిని చూశారు, ఇదిగో చిన్న చిన్న పువ్వే పక్షులని, సముద్రాన్ని, గాలిని, అదిగో ఉప్పు కాలవని, వీటన్నింటినీ చూసేమన్నారు. నావలే మీరు కూడా ఆయన చేతిలో మోసగించబడ్డారా? మీరు కూడా ఆయన యొక్క విశ్లేష వ్యసనంతో ఉన్నారా అని వాటన్నిటినీ చూసి భావించినటువంటి వారు కదా ఆళ్వారు. అలానే ఇక్కడ కూడా ఆళ్వారు తమకెప్పుడైతే ఈయన చేసేవన్నీ వంచనలని తమకు కనపడుతున్నదో అలానే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే కనపడుతుందనేది ఆళ్వార్ల యొక్క భావన. ఆళ్వార్లకి ఆయన చేసేది వంచన అనే భావన కలిగింది కాబట్టి లోకమంతా అంతే అనుకుంటూ ఉంటుంది కదా అనేది ఆళ్వార్ల యొక్క భావన. వాయుం తిరయుగళిల్ వాసనయ్యాలే, వాయుం తిరయుగళ అనేటువంటి తిరువాయుముజలో ఉన్న వాసనతోటి జగత్తెల్లాం తమ్మై పోలేనే నైతిరుక్కుం ఎన్నిరుక్కిరారు. ఈ జగత్తంతా కూడా తనలాగే భావిస్తూ ఉంటుందని భావిస్తున్నారట ఆళ్వార్లు. సంబంధం అవశిష్టమానాల్ అంగన్యనై తిరుక్కవరు తట్టిల్లయ్యిరే. సంబంధం లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆయనతోటి సంబంధం సమానమే కదా. అలాంటప్పుడు భావన మాత్రం వేరుగా ఎందుకుంటుంది? ఆళ్వార్ నాయకి ఆయన వంచకుడు అంటే
ఆయన కృత్రిమాలు చేసేటువంటి వాడనే భావన ఆళ్వార్ నాయకి కలిగింది అంటే ఆళ్వార్లకి ఎలాంటి సంబంధమో సర్వేశ్వరుడితోటి, ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళకు కూడా అలాంటి సంబంధమే కాబట్టి ఆళ్వార్లకు కలిగినటువంటి భావనే వాళ్ళకు కూడా కలుగుతుంది కదా. సంబంధం అవిశిష్టమానాలు అంగ నినైతిరుక్కవరు తట్టిల్లయిరే. సంబంధం సమానమైనప్పుడు భావన కూడా సమానంగా ఉంటుందని భావించడంలో దోషమే ఉన్నదండి అని ఒక అర్థం. అన్నికే చేసి ఒరువనానాల్ శేష వస్తుక్కలెల్లాం ఒరుమెడరా ఇరుక్కుమిరే. శేషి ఒక్కడే, లోకంలో ఉన్న వాళ్ళందరికీ అన్ని లోకాలకి కూడా శేషి ఆయన ఒక్కడే, అందరూ శేషభూతులే. మరి శేషభూతులందరికీ శేషి విషయంలో ఒకే భావన ఉండకుండా ఒకే శేషి కదా ఆయన. శేష వస్తుక్కలెల్లా ఒరుమెడరా ఇరుకు ఏకకంఠంతో ఉంటారు కదా. సొల్లిట్టే సొల్లి అని ఆడవాళ్ళంతా కూడా ఒకే భావంతో చెప్పినట్లుగా ఇదిగో ఇక్కడ కూడా శేషి ఆయన ఒక్కడే, అందరూ శేషభూతులే, అందరికీ అదే రీతిగా కనబడుతుంది కదా. ఆళ్వార్లకు ఆ రీతిగా కనబడినప్పుడు ఆయన కృత్రిముడు అనే భావన ఆళ్వార్లకు కలిగినట్టు లోకంలో ఉన్న వాళ్ళకు కూడా అదే భావన కలుగుతుంది కదా. ఒరువనుక్కు పల అడిమై ఉండానా తంగలిల్ ఎల్లాரும் ఒత్తిరుప్పరుగలరే కృత సంకేతిగళాయ్. ఒక వ్యక్తికి అనేక మంది సేవకులు ఉంటారు. ఒక సేవకుడు యజమాని చాలా మంచివాడండి అని, ఒక సేవకుడేమో మా యజమాని చాలా క్రూరుడండి, మా యజమాని చాలా దయగలిగిన అలా రకరకాల భావాలు ఉండవు కదా. యజమాని ఒకడే అయినప్పుడు సేవకులందరికీ యజమాని విషయంలో ఒకే భావన కదా ఉంటుంది. ఒరువనుక్కు పల అడిమై ఉండానా తంగళి ఎల్లారు ఒత్తిరుప్పరుగా వాళ్ళంతా ఒకటిగానే ఉంటారు కదా. కృత సంకేతిగల ఒక సంకేతంతో ఇదిగో మా యజమాని ఇలాంటి వాడని చెప్పేటట్లుగా కదా ఏకకంఠంతో ఉంటారు. అలానే మణ్ణిలుళ్ళారు వెన్నెలుళ్ళారు అదవిదాగారియం. తెలుసులేవయ్యా ఉన్ కైరవం మన్నుం వెన్నుం నన్గరియం. నువ్వు చేసేటువంటి ఈ కృత్రిమాలు మణ్ణినుళ్ళారు ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళు, వెన్నెలుళ్ళారు అదగిదాగారియం వెన్నెలుళ్ళారు ఆ పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదగిదాగారియం. వాళ్ళకి వీళ్ళకి బాగా తెలుసులేవయ్యా నీ యొక్క కృత్రిమాలు ఎలా ఉంటాయో, నీ చేచితాలు ఎలా ఉంటాయో అంటోంది ఆళ్వార్న. అది విశేషజ్ఞరోడు అవిశేషజ్ఞరోడు వాసేర అరియం. అదిగో విశేషజ్ఞరో మణ్ణిల్ విణ్ణిల్ అన్నారు కదా. మణ్ణిల్ అంటేనేమో అవిశేషజ్ఞుడు అంటే జ్ఞానం లేనటువంటి వాడు, విణ్ణిల్ అంటే విశేషజ్ఞుడు విశేష జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మణ్ణిల్ విణ్ణిలు అంటే అవిశేషజ్ఞుడు విశేషజ్ఞులు అనే తారతమ్యం లేకుండా అందరికీ తెలుసు. మణ్ణిల్ విణ్ణిలు అనే దానికి విశేషజ్ఞులు అవిశేషజ్ఞులు వాళ్ళందరికీ బాగానే తెలుసు. ఇవ్విడయాట్టం రెండుం అరియాదారై సాక్ష్యాగా చొల్లువదు అంటే వాళ్ళకి వీళ్ళకి బాగా తెలుసు అంటున్నావు కదా. ఈ విడయాట్టం ఇరెండుం అరియాదారయ్యో సాక్ష్యాగా చొల్లువదు. ఏమిటి అసలు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా? నువ్వే చెప్పావు కదా ఆల్వీరే ఏమని అరివినాల్ కురై వెళ్ళాదా అగల జ్ఞానమన్నో ఇది అన్నాను. అదిగో ఆళ్వారు ఏం చెప్పారు? ఈ భూలోకంలో ఉన్న వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తూ ఎలాంటి వాళ్ళట వాళ్ళు, అరివినాల్ కురై వెళ్ళ అగల జ్ఞానం ఎన్నదు నమకు జ్ఞానమెల్లయ్యన్ను కురైవు పడவும் అనుతపెక్కவும் అరియాద అగల జ్ఞానం ఎన్నపడి. ఈ భూమండలంలో ఉన్న వాళ్ళంతా తమకి జ్ఞానము లేదు అనేటువంటి విషయము తెలియదు. జ్ఞానము ఆ విషయమే తెలియపోతే అయ్యో మేము అజ్ఞానులమే అని అనుతపించే స్థితి లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళనే ఆల్వి మీరు సాక్ష్యానికి తీసుకొచ్చేది ఏది? మణ్ణిల్ అన్నారు కదా, మణ్ణిల్ విణ్ణిల్ నన్గు అరియమన్నారు కదా. ఎలాంటి వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానహీనులే, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, జ్ఞానం లేదని అనుతాపం లేనటువంటి వాళ్ళు చెప్పే మాటని పట్టుకొని నేను వంచకుడిని అని నువ్వు అంటావా ఆల్వీరే అని అడుగుతున్నాడు ఆయన. అదే మణ్ణిల్ ఇవ్విడయాట్టం ఇరెండు అరియాదారయ్యో సాక్ష్యాగా చొల్లువదు. ఈ విషయాన్ని పూర్తిగా ఏది నేను చేసేటువంటి వంచనని తెలియనటువంటి వంచన అవ్వచ్చు, నా విషయమే సరిగ్గా తెలియనటువంటి వాళ్ళని సాక్షులుగా తెస్తావా ఆల్వీరే నువ్వు అంటే, అరివినాల్ కురై వెళ్ళాదా అగల్ జ్ఞానమన్నో ఇది అన్నా. అంటే ఈ భూమండలం అంటే ఎలాంటిది? జ్ఞానమే లేదు వాళ్ళకి, జ్ఞానం లేదనే పరితాపము లేదు. అలాంటి వాళ్ళు కదా ఈ భూమండలంలో ఉన్న వాళ్ళు. ఇంకెవరు సాక్షులు లేరా?
వింటే విన్నోరు అని చెప్తోంది ఆళ్వార్ నాయకి. అప్పుడు ఈయనకి చాలా గొప్ప సంతోషం వచ్చిందట పెరుమాళకి. ఎందుకు? ఈ భూమండలంలో ఉన్న వాళ్ళకి అంత తెలివి లేదు, వాళ్ళు అజ్ఞానులు అని వీళ్ళని వదిలిపెట్టేశాడు. అలానే విన్నోరు అంటే పరమపదంలో ఉండేటువంటి వాళ్ళు. పరమపదంలో ఉండేటువంటి వాళ్ళు అంటే ఎలా ఉంటారు? నేనేం చెప్తే అది చెప్తారు వాళ్ళు, నా మాటకి ఎదర్తించి మాట్లాడరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేను ఏదైనా అడిగితే అసలు ఈయన నా వంచన గురించి వాళ్ళు బయట పెట్టరు కదా, కాబట్టి అక్కడ అసలు నా భయమే లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నట్ట పెరుమాళ్ళు, భూలోకంలో ఉన్న వాళ్ళకి మాట్లాడటమే చేత కాదు, పరమపదంలో ఉన్నటువంటి విన్నో నిత్యసూరులకు మాట్లాడటం వచ్చు, కానీ వాళ్ళు నా మాటని అతిక్రమించి విషయాన్ని బయట పెట్టరు. కాబట్టి ఇప్పుడు నేను ఇంకా గెలిచినట్లే అని చాలా సంతోషంగా విన్నోరు, ఓకే ఇంకా నాకు ఎక్కడా ఏ అడ్డు లేదు, ఆ సాక్ష్యం తీసుకురా అన్నట్లుగా మన్నోరు విన్నోరు. ఆ విన్నోరు ఆ సాక్ష్యం అయితే ఓకే అన్నట్లుగా మాట్లాడేదట సర్వేశ్వర్. అంటే విన్నుం నన్గరిயும் ఆనాலும் அவர்களிலே ஒருத்தரை சொல்லுங்கோள் போய் ఎన్ను ఎన్నాన్. అయితే ఓ పంచ ఈయన ఈ ఆలోచనలోకి వచ్చాడు కదా, అక్కడ వాళ్ళు నా మాటను ఎదర్తించి చెప్పరు, నేను ఏది కను సైగ చేశాను అంటే నోరు విప్పి మాట్లాడరు, కాబట్టి నా విషయం బయటపడే ప్రసక్తే లేదు. అందుకని నేనేం చెప్పాడు, ఆనాలు అవరగలరే ఒరుత్తరై చొల్లుంగోల్ పొయ్యండు. అయితే వాళ్ళలో ఎవరినన్నా ఒకరిని పిలిచి నేను చేసేవన్నీ పొయ్యి అసత్యము అని పొయ్యన్ను ఎన్నాన్ చొల్లుంగోలు, వాళ్ళ చేత ఎవరి చేత అయినా ఒక్కరి చేత నేను చేసేవి అసత్యాలు అని చెప్పించు అన్నట్ట ఆయన. అయితే అప్పుడు ఈవిడంటుంది, ఆనాల్ ఉనక్కు పక్షపతి తిరుక్కుమ అవరగలినే ఏత్తుగిరోం కై మేలే. చాలా గొప్పవాడివి లేవయ్యా, నీ విషయంలో పక్షపాతాన్ని చూపించేటువంటి ఆయన్ని శ్రీహస్తంలోని కైమేలే ప్రత్యక్షంగా ధరించి ఉన్నటువంటి వాడివి నువ్వు. ఎవరాయన నీ విషయంలో పక్షపాతం కలిగినటువంటి వాడు, కైమేలే శ్రీహస్తంలో ధరించావనేది ఒక అర్థము, కైమేలే అంటే ప్రత్యక్షంగా అని అందరికీ కనబడేటట్లుగా ధరించి ఉన్నావు అని. అందుకని నీ విషయంలో పక్షపతిత్తురుక్కుమవరగలిలే ఏత్తుగిరోం, అది నీ విషయంలో పక్షపాతాన్ని కలిగి ఉన్న వాళ్ళని చేతిలో ధరించి ఉన్నావు కదా. ఎవరైనా చక్రతాళ తిన్ చక్కరని జరతొల్పడయాయ్ కుత్తం తన్నయ్యే గుణమాగ కొల్లువారైకేళ్. కుత్తం తన్నయ్యే గుణమాగ కొల్లువారైకేళ్. ఎలాంటి వాడాయనా కుత్తం నీ యొక్క దోషాలనే గుణమాగ కొల్లువారే గుణాలుగా స్వీకరించేటువంటి వాళ్ళని, అంటే నీ విషయంలో స్నేహం కలిగినటువంటి వాళ్ళని. ఉన్ కృత్రిమత్తుకు పెరునెలై నెప్పార్కన్నో తెరువదు. యొక్క కృత్రిమత్వాలని పెరునిలై నెప్పార్కన్ను అవి స్థిరీకరించేటువంటి వాళ్ళకి తెలుస్తుందిలే. ఉన్నెనైవు అరిందు కయ్యిలే వందిరుప్పదు. ఎవరి వారు? నీ శ్రీహస్తంలో ఉండి చక్రతాళ్ వాళ్ళు. ఎలా ఏం చేస్తుంది అది? ఉన్నెనైవు అరిందు కయ్యిలే వందిరుప్పదు. నీ యొక్క భావనని తెలుసుకొని ఆ శ్రీహస్తంలో చేరి ఉంటుంది. ఏం చేసిందండి అంటే ఉన్నెనైవు అరిందు కయ్యిలే వందిరుప్పదు అంటే ఏమిటట? ఆనాడు మహాభారత యుద్ధంలో భీష్మ నెరసత్తుక్కాగ కయ్యిలే వందిరుత్తు ఎన్నపడి, భీష్ముడు ఏం చెప్పాడు? భీష్ముడు ఆయుధాన్ని పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆయుధం పట్టను అని ఈయన ప్రతిజ్ఞ చేస్తే ఆయుధాన్ని పట్టిస్తాను అని భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞని నెరవేర్చాలి కదా. ఆశ్రితుల యొక్క కోరికలని నెరవేర్చేటువంటి వాడు కనుక స్వామి ఏం చేశాడు? వెంటనే ఆ భీష్ముడి మీదకి చక్రతాళ్వాలతోటి యుద్ధానికి దిగాడు, చక్రతాళ్వాల మీదకి వెళ్ళిపోయాడు. అలా అయినా ఏది ఉన్నెనైవు అరిందు కయ్యిలే వందిరుప్పదు. నువ్వు ఎప్పుడైతే ఆశ్రితుల యొక్క ఆశ్రితుల యొక్క కోరికలు నెరవేర్చాలని భావించావో వెంటనే వచ్చి శ్రీహస్తంలో నిలబడలేదా ఆ చక్రతాళ్వారు? అంతేకాదు పగలై ఇరవాక్క వల్లయ్యో ఎన్ను అయితే పగలై ఇరవాక్క వల్లయ్యో ఎన్ను కేటాల్ ఓం ఎన్నుకొండు ఆదిత్యనై మరైప్పదు. నువ్వు పగలని రాత్రి చెయ్యాలనుకున్నావు, ఎందుకు? ఆ జయద్రథుడిని సంహరించడం కోసం. వెంటనే ఓం ఎన్నుకొండు, సరే ఓకే అన్నట్లుగా ఆదిత్యనై మరైప్పదు. సూర్యుడిని కనపడకుండా దాచేసిందా? ఇప్పటి ఏయిరే అవనుడయ వర్తనం. అది ఆ చక్రతాళ్వార్ల యొక్క ప్రవర్తన ఇలా ఉంటుంది. నువ్వు చెప్పేటువంటిది వంచన, సత్యమా అసత్యమా, ఇదంతా చక్రతాళ్వార్లకు అనవసరం. నీ విషయంలో పక్షపాతం కలిగినటువంటి వాడు,
నువ్వు ఏం చెప్తే అది శిరసా వహించి చేసేటువంటి వాడు. నువ్వు అసత్య ప్రతిజ్ఞలు చేసినప్పటికీ కూడా దాన్ని సత్యం చేసి చూపించేటువంటి వాడు. అలాంటి వాడు ఆ చక్రతాళ్వారు ప్రత్యక్షంగా నీ చేతిలోనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెచ్చారు? నువ్వు విన్నోరు పరమపదంలో ఉన్న వాళ్ళైతే నా మాటకి ఎదురులేదు, నేను గెలుస్తానులే, నా మాటే నెగ్గుతుందిలే, నేను వంచకుండాని వాళ్ళు ఎవరు సాక్ష్యం చెప్పరని ఈయన అనుకుంటుంటే ఏమిటి, వాళ్ళంతా నీకు పక్షపాతులయ్యా. ఆయన నీ చేతిలోనే ఉన్నాడు చక్రతాళ్వారు, కాబట్టి అదెలా నిజమవుతుంది అన్నట్లుగా నీ శ్రీహస్తంలో ఉన్న చక్రతాళ్వార వైభవం ఇది. తిన్ చక్కరం అప్పయిల్ అవనై భేదిక్కిలం ఇవనై భేదిక్క వన్నాదాయిరుక్కై. ఆయన ఒక వంచన చేశాడు, కావాలనుకుంటే కొంచెంసేపు అయ్యాక ఆ వంచన నుండి ఆయన తప్పించుకొని బయటపడతాడు. ఆ వంచన విడిచిపెడితే పెట్టేయచ్చు కానీ ఇవనై భేదిక్క వన్నాదాయిరుక్కై, ఆయన చేసినటువంటి పనిని పరిపూర్ణంగా చేసేటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయనైనా ఒక మాట ఏదైనా అంటే వెనుదిరిగి పర్వాలేదులే. ఎలా ఉంటాడండి ఆయన? స్వతంత్ర నాగయ్యాలే కార్యానుగుణమాగా వేరిట్టుకొళ్ళుమవన్. ఆయన స్వతంత్రుడు కదా, ఆ కార్యానికి సమయానికి తగినట్లుగా ఇచ్చిన మాట వదిలేయటం, చెప్పని మాటని ఆచరించడం ఏదో ఆయన తప్పించుకుంటాడు. కానీ చక్రతాళ్వారు అలా కాదు కదా. ఎందుకని? ఆయనకి సేవకుడు కనుక ఆయన ఒకసారి భావించడమే తడవు, ఈయన పూర్తి చేసేస్తాడు ఆ కార్యాన్ని. పొయ్యిల్ అవనై భేదిక్కిలం, ఆ కృత్రిమల్లోంచి ఆయనైనా బయటపడేయచ్చు కానీ ఇవనై భేదిక్కవన్నాదాయిరుక్క, ఈయన్ని మాత్రం భేదించడానికి వీల్లేనట్టుగా ఉంటాడు చక్రతాళ్వారు. ఎందుకు ఆయన్ని మార్చతండి? స్వతంత్ర నాగయ్యాలే కార్యానుగుణమాగ వేరిట్టుకొళ్ళుమవన్. ఆయన స్వతంత్రుడు కదా, ఎవరు సర్వేశాడు, అందుకని ఆయన కార్యానుగుణంగా సమయాన్ని తగినట్టుగా మాట మార్చేస్తాడు. ఈయనకు అలా ఉండదు కనుక అది ఇవనుకు అదిల్లయ్యిరే నిజరుదల్ పడయ్యాయ్ నిజరుగయ్యావదు నడత్తుగై అదావదు నిరం కొడుక్కయ్యాయ్. మంచి ప్రకాశించేటువంటి వాడు. ఆ సత్య ప్రతిజ్ఞ నా ఇరుక్క చేయదే సత్య ప్రతిజ్ఞ నానాల్ పిరక్కుం కార్యత్తై పిరప్పిత్తు కొడుక్కై. ఈయన అసత్య ప్రతిజ్ఞ ఒకటి చేశాడనుకోండి, అది అసత్య ప్రతిజ్ఞే అయినప్పటికీ కూడా ఒక సత్య ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళ యొక్క కార్యాన్ని ఎలా నెరవేర్చాలో సర్వేశ్వరుడు చేసినటువంటి అసత్య ప్రతిజ్ఞను కూడా సత్య ప్రతిజ్ఞ చేసిన వాళ్ళ కార్యాన్ని ఎలా నెరవేరుస్తారో అలా నెరవేర్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడట ఎవరు? ఈ చక్రతాళ్వారు అని తొల్పడయాయ్. ఏదో ప్రాచీనమైన ఆయుధం. ఇప్పటికు పషయ్యనాయ్ పోరుగై. ఇదిగో ఇప్పటికు ఈ రీతిగా పషయ్యనాయ్ పోరుగై, ప్రాచీనుడు నీకు ఆయన. ఇవాళ ఇప్పటి సన్నవారే, ఎప్పటి నుంచో ఇలాంటి కార్యాలే కదా జరుగుతూ ఉన్నాయి. నువ్వేదో ఒక సత్య ప్రతిజ్ఞని చేస్తావు, ఆయన వాటిని సత్య ప్రతిజ్ఞని నెరవేర్చినట్టుగా పూర్తి చేస్తాడు. ఇదేగా ఎప్పటి నుంచో జరుగుతుంది ప్రాచీనంగా. అంటే ఇప్పటి సొన్నవారే. ఆళ్వార్ నాయకు ఈ రీతిగా చెప్పింది కదా, నువ్వేదో విన్నోరు అంటావు, నీ సాక్షులు అడుగుతున్నావు కదా, నీ పక్షాన వాళ్ళంతా నీకు పక్షపాతులయ్యా అని ఈవిడ ఇలా అనగానే ఆయన అనుకున్నట్ట, స్వపక్షత్తిలే చిలర్ ఇప్పటి నమక్కు ఉండావదే ఎన్ను సొల్లలావదు కాణామల్ కవిష్టల ఇట్టాను. వెంటనే ఏమనుకున్నట్ట ఆయన, అయ్యో శత్రువులు ఎక్కడో ఉన్నారు ఎదురు పక్షంలో అనుకున్నాను, నా స్వపక్షంలోనే ఉన్నారే. స్వపక్షిత్తులే చిలరు ఇప్పటి నమ్మకం ఉండావదే, నా పక్షంలోనే కొంతమంది లాంటి వాళ్ళు ఉన్నారే ఇప్పుడు అని ఈయనకి ఇంకా నోరు తెరిచి సమాధానం చెప్పడానికి ఏ సమాధానం దొరకలేదట పాపం సర్వేశ్వరుడికి. సొల్లలావదు కాణామలు చెప్పడానికి ఏమి దొరక్క కవిస్తల ఇట్టాం తల వంచుకొని నిలబడ్డాట సర్వేశ్వరుడు. వెంటనే ఉణర్తువన్నాన్. ఆళ్వారు ఏం చెప్పారు? నీకు ఒక విషయాన్ని బోధిస్తానయ్యా అన్నట్ట ఆళ్వారు. ఆళ్వాళ్ళకి ఏమిటట, ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి తల వంచి నిలబడితే చాలు, వాళ్ళు సర్వేశ్వరుడు అవ్వచ్చు, సామాన్య జీవుడు అవ్వచ్చు, ఒక చేతనం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి వెంటనే ఉపదేశం చేయడం అలవాటు ఆడవాళ్ళకి. ఈయనేమో పాపం సిగ్గుతో తల వంచుకొని నిలబడ్డాడు. నా పక్షంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారే అని ఈయన నిలబడితే తల వంచుకున్నాడు కదా సర్వేశ్వరుడు, ఈయన చెప్పడం మొదలు పెట్టాడు. ఉనర్తువన్నాన్ వారాయ్ నీ
சொலவத்திருக்க வேண்டா உனக்கு நான் நல்லது ஒரு ஹிதம் சொல்லுவான் ఎన్నాళ్ళు వారే రావయ్యా నీ సొల్లవత్తిరుక్క వేండను ఇలా మాట్లాడకుండా నిలబడవలసిన అవసరం లేదు. ఉనక్కు నా నల్లది ఒక హితం సొల్లువాన్ ఎన్నాళ్ళు నీకు మంచి విలక్షణమైనటువంటి నీకు మంచి జరిగేటువంటి ఒక హితాన్ని నేను చెప్తాను అని అన్నదట ఆళ్వార్ నాయకి. ఇది చెవి కొడుతు కేట్టానాగిల్ ఇరుక్కు చొల్లలావదు ఒక మరుమాత్తమెల్లై. ఇది కనుక నువ్వు చక్కగా చెవి ఒగ్గి విని శ్రద్ధగా విన్నట్లయితే ఇరుక్కు చొల్లలావదు ఒక మరుమాత్తమెల్లై, ఇంకా దీనికి తిరుగులేనటువంటి ఒక ఉపదేశం చేస్తా నీకు. ఇరుక్కు చొల్లలావదు ఒక మరుమాత్తం, తిరుగు సమాధానమే లేదు. తనకు మేల్ వార్తై సొల్లుగైకు ఒక పోక్కడియం ఎల్లై, దీనికి మించి ఇంకొక మాట్లాడటానికి కూడా ఇంక మార్గమే లేదు అంటూ ఇస్తాను. ఇక్కడ ఉన్న చూడండి, మరుమాత్తం ఎల్లై అంటే తిరువాజియాలే ఆదిత్యనై మరక్కయ్యాలే కృత్రిమత్తై పన్న వెల్లై ఎన్ను సొల్లలావదు ఒక ప్రత్యుత్తరం ఎల్లై అన్నపడి. మరుమాత్తం ఎల్లై అన్నారు కదా, ఇది చొల్లలావదు మరు తిరుగు సమాధానం లేదు అంటే చక్రాయుధంతో ఆదిత్యుణ్ణి దాచిపెట్టడం చేత కృత్రిమత్తై పన్న వెళ్ళై అలా కృత్రిమ కార్యాలు చేయాల్సిన అవసరం లేదు అని సొల్లలావదు ఒక ప్రత్యుత్తరం ఎల్లై అలా కృత్రిమాలు చేసి చెప్పేటువంటి ఒక సమాధానం ఏమీ లేదు ఇంక నీకు అని పోక్కు అడియం ఎల్లై అన్నదు. రెండోది ఏం చెప్పారు, తనకు మేల్వార్తై సొల్లుగైకు ఒక పోక్కడియం ఎల్లై అన్నారు కదా. తాను సత్యవాది ఎన్ను మదుక్కు ప్రత్యుత్తరం ఎల్లాద పిన్బు, తాను సత్యవాది ఎన్ను అనే దానికి ప్రత్యుత్తరం సమాధానం లేనప్పుడు ఆయన సత్యం పలికేవాడు అని చెప్పడానికి ప్రత్యుత్తరం ఎవరు సమాధానం చెప్పనప్పుడు ఎవరగలోడు ఇట్టీడు కొండు వార్తై సొల్లుగైకు అవకాశం ఎల్లై అన్నపడి. ఆయన సత్యవాది అని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఎవరగలోడు ఇట్టూడు కొండు వీరితో ఆళ్వార్ నాయకుతోటి వాదన చేసి సొల్లుగైకు అవకాశం ఎల్లై అన్నపడి అంటే తనకు మేలు వార్తై సొల్లుగైకు ఒక పోక్కడియు మెల్లై. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మాటతోటి నువ్వు తిరిగి సమాధానం చెప్పడానికి ఏమి లేదు, నేను చెప్పింది వినటం మాత్రమే అన్నట్టుగా చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. ఇదెల్లాం కిడక్క చేదేయం ఉణర్తువన్నాన్ ఎన్నాల్ అది ఎదు ఎన్ను కేట్టుదల్ ఇవనుక్కు పోక్కడియావదు. పోక్కడియావదు అంటే పోక్కడియం ఎల్లై అన్నారు కదా, ఇంకా నువ్వు మాట చెప్పడానికి ఏమి లేదు అంటే నాన్ స్వతంత్రం ఎన్ను సొల్లుగైరే. ఏదైనా అన్ని మాటలు మాట్లాడతాడట, కార్యం తనకి సాధ్యమైనంత వరకు చేస్తాడట. చేసిన తర్వాత ఇంకా ప్రత్యుత్తరం ఇచ్చే అవకాశం లేనప్పుడు ఒకటే వాదన, పిడివాదన, నాన్ స్వతంత్రం అని చెప్పేస్తాడట ఆయన. ఇప్పుడు నీకు ఇంకా అలాంటి అవకాశం కూడా లేదయ్యా. ఇదెల్లాం కిడక్క చేదే పేశాదే పుహ. ఈవిడ ఇదంతా చెప్తూ ఉన్నది. ఏం చెప్తూ ఉన్నది ఆళ్వార్ నాయకి, ఇదిగో నీకు ఇది తిన్ చక్కర నిజరతలు పడయ్యాయ్ ఉనక్కు ఉణర్తువన్నాన్ అని, అదిగో చక్రాయుధాన్ని చేతిలో కలిగినటువంటి వాడా నీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను అంటూ నీ యొక్క కైదవం మన్నుం విండుం నంగరియుమని నీ చేసేటువంటి వంచనలు కృత్రిమాలు మన్నుం విండుం బాగా తెలుసయ్యా అని ఇవన్నీ ఈవిడ చెబుతూ ఉంటే ఇదొరు పేచి ఇనిమై ఇరుందప్పడి ఎన్నాన్. ఈవిడేం చెబుతోంది, నీకేదో ఒక హితవు చెప్తాను, నీకు ఇంకా తిరుగులేని సాధనాన్ని ఇస్తాను అని ఈవిడ ఉపదేశం చేస్తూ ఉంటే నీ దగ్గర ఉన్న సాక్షులు ఎలాంటి వాళ్ళని ఈవిడ చెప్తోంది కదా. ఈయనేమిటట ఆళ్వార్ నాయకి ఇలా మాట్లాడుతూ ఉంటే, బా ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు, ఇదొరు పేచీనిమై ఇరుందపడి అని, అసలు నీ మాటల భోగ్యత ఎంత బాగుంది అన్నట్లుగా మాట్లాడటం మొదలు పెట్టాట ఈయన. అప్పుడు ఈవిడ వెంటనే ఈవిడికి భావం మారిపోయింది. మజరుతేన్ మొజియార్గల్ మజరు తేనె వలె మధురమైనటువంటి పలుకులు పలికేటువంటి వాళ్ళు. పావియేన్ నీ ఆరుడయ పేచెన్ను భ్రమిక్కెరాయ్. పావియేన్ పాపిష్టిరాల్ని నేను, ఎంత పాపం చేసుకున్నాను నేను, నన్ను ఎవరియో మాటలని నా మాటలు విని ఎవరివో మాటలని నువ్వు భావించేటట్లుగా పాపం చేసుకున్న దాన్ని నేను. నీ ఆరుడయ పేచెన్ను భ్రమిక్కెరాయ్, నువ్వు ఎవరి మాటలు విని ఎవరి మాటలని భ్రమపడుతూ ఉన్నావయ్యా. మజరుతేన్ మజలైతేన్
கலங்கின தேன் போலே இனிய பேச்சுக்களை உடையராயிருக்கை. కలంగిన తేన్ బోలే, ఆ తేనె ఇనియ పేచుక్కలే ఉడయ్యరాయిరుక్కై. అలా మధురంగా మాటలు మాట్లాడగలిగినటువంటి వాళ్ళుగా ఇరుక్కై ఉంటాం. ఇవల్ సన్నిధి మారామయ్యాలే కలక్కము మారాదే ఇరుక్కుం. ఈయన సన్నిధి వాళ్ళ యొక్క భావనలోంచి బయటికి రాకపోవటం చేత కలక్కము మారాదే ఇరుక్కుం. ఆ కలత కూడా అలానే ఉంటుంది, ఆ భ్రమ అనేటువంటిది అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. ఈయన ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈయన ఎక్కడో ఆ మిన్నెడై మడవారు యొక్క సన్నిధిలో ఉన్నట్లుగా ఆళ్వార్ నాయక్ అనుకుంటోంది కదా. ఈయన అక్కడ వాళ్ళని అని భ్రమించి నా విషయంలో ప్రేమ చూపిస్తున్నాడు అనేది ఆళ్వార్ నాయక్ యొక్క భావన కదా. అంచేత ఇవన్ సన్నిధి మారామయ్యాలే కలక్కము మారాదే ఇరుక్కుమే. ఈయన ఆ భావనలోంచి వాళ్ళ సాన్నిధ్యంలో ఉన్నాడనే భావనలోంచి బయటికి రాకపోవటం చేత ఆ కలత మారలేదు, అలానే ఉన్నాడు ఈయన అనుకుంటోంది ఆళ్వార్ నాయక్. అవయెల్లాం ఇంగే ఇరే ఎన్నుమే అవన్. ఆయన అంటాడు కదా ఈవిడ ఆ మాట అనగానే, అవయెల్లాం వాళ్ళ విషయంలో నువ్వు అనుకుంటున్నావా? కాదు కాదు, నేను చెప్పేయన్ని అవయెల్లాం ఇంగే ఇరే, నేను చెప్పేయన్ని నీ గురించే, ఆల్వీరే ఎన్నుమే అవన్ అని అంటాట ఆయన. మొజియార్ఘల్, వాళ్ళు మంచి పలుకులు కలిగినటువంటి వాళ్ళు. ఎత్తనై పేరు ఉనక్కు, ఎత్తనై పేరు ఉనక్కు, అలాంటి వాళ్ళు ఎంతమంది అయ్యా స్వామి. నిన్ అరుள் సూడువార్ ఆరేనుం పేచ్చై కేటు తంగల్ పేచెన్ను భ్రమిక్కుమ్మడి పన్నవల్లవర్గల్. ఆరేనుం పేచ్చు, అది ఎవరి మాట విన్నప్పటికీ కూడా తంగల్ వాళ్ళ ఆ స్త్రీల యొక్క మాటలు అని భ్రమపడేటట్లుగా చెయ్యగలిగినటువంటి వాక్ మాధుర్యం కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఓ రుక్తియాలే స్థితోస్మి గత సందేహ ఎన్నుంబడి వార్తై సొల్లవల్ల ఉన్నై. ఓ రుక్తియాలే కలంగ పండవల్లవరగల్. నువ్వు ఎలాంటి వాడివి, నీ యొక్క వాక్ మాధుర్యం ఎంత. ఆ అర్జునుడికి ఒకే ఒక మాట ఏం చెప్పమ్మా, శుచహ అని ఒక్క మాట చెప్పావా, దాంతో ఏం చేశాడు, స్థితోస్మి గత సందేహ, నా సందేహాలన్నీ తీరిపోయాయ్యా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అనేటట్టుగా అర్జునుడిని నీ యొక్క వాక్ మాధుర్యంతో చేయగలిగినటువంటి వాడివి కదా నువ్వు. ఓ రుక్తియాలే కలంగ పండ్ల వల్ల మీరు అలా ఒక మాటతోటి ఎదుటి వాడిని కలతపడేలాగా చేయగలిగినటువంటి వాగ్మాధుర్యం కదా మీది. అలాంటి నిన్ను కూడా అదిగో వాళ్ళ యొక్క వాగ్మాధుర్యంతో అదుక్కు ఎన్యన్నాన్, వాళ్ళ యొక్క వాగ్మాధుర్యంతో నిన్ను ఇలా భ్రమపడేలాగా చెయ్యగలిగినటువంటి వాగ్మాధుర్యం వాళ్ళది. మజల్ తేనె పోలే మొజియాడు, ఆ మజల తేనె వలె వాక్కులు కలిగినటువంటి వాళ్ళు. అదుక్కు ఎన్యన్నాన్. సరే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు. ఆ వరగల్యంగలై పోల్ అల్లకాన్, వాళ్ళు ఏదో నాలాంటి వాళ్ళు అనుకుంటున్నారేమో, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఎలా నీ ప్రయోజన నిరపేక్షమాగ ఇంగే నిర్కచ్చేదేయం ఇత్తై అరిందు వైత్తుం క్షణమాత్ర విశ్లేషం పొరుక్కమాట్టామయ్యాలే అవరగల్ మనస్సు వాడుంకాన్. వాడు నాలాంటి వాడు కాదయ్యా, నువ్వు ఏ ప్రయోజనం లేకుండా నిరపేక్షగానే ఇక్కడ నువ్వు నుంచోనే ఉన్నావు. కానీ ఇత్తై అరిందు వైత్తుం, ఇది తెలుసు వాళ్ళకు కూడా, కానీ క్షణమాత్ర విశ్లేషం పొరుక్కమాట్టామయ్యాలి, వాళ్ళు నీ యొక్క విశ్లేషాన్ని ఒక్క క్షణం కూడా సహించి ఉండలేని వాళ్ళు కావటం చేత ఆ వరగల్ మనం వాడుంకాన్, వాళ్ళ యొక్క మనస్సు వాడిపోతుందయ్యా. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు, ఆశ్రయత్తై ఇదంద తలిరిపోలే కాన్ అవరగల్ నెంజు వాడుంబడి. ఒక చిగురున్నది, ఆ చిగురు కొమ్మకి ఉన్నంతసేపు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ కొమ్మ నుండి విడతీస్తే ఆ చిగురు ఎలా వాడిపోతుందో, ఆశ్రయత్తై ఇజంద తలిరిపోలే, తనకు ఆ కొమ్మని ఆశ్రయమైన కొమ్మని విడిచిపెట్టినటువంటి చిగురులాగా అయిపోతారు. వాళ్ళ మనసు అలా వాడిపోతుందయ్యా. కొంగై మేలు కుంకుమత్తిన్ కుజుంబు అழிయ పుజుందరు నాள் తంగుమే ఎన్నావి తంగుం ఎన్నిరుక్కుమ వరగలిరే అవరగల్. నాట్యార్ తిరుమతిలో గోదమ్మ చెప్పినట్లుగా ఏం చెప్పారు, పాసురస్య స్పష్టార్థ ఎవరగలై విట్టు పూవై కిడిగలై ఆదరి. అది అలా గోదమ్మ లాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా నీ యొక్క విశ్లేషాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు అంటూ
అవ్వళవిల్ నీ ఉదవప్పెరామయ్యాలే పోరనో పడువరుగల్. అలాంటి సమయంలో నువ్వు ఇలా వాళ్ళని విడిచి దూరంగా ఉండి వాళ్ళకి సహకరించకపోతే వాళ్ళు చాలా బాధపడతారయ్యా. అది కండాల్ నీ పురుక్క వల్లయ్యో, అది చూస్తే నువ్వు సహించలేవు కదా. ఎన్ను సొల్లిప్పే చాదే ఇరుందాల్. ఈ విధంగా హితవు చెప్పింది. అదిగో నీ కోసం ఎదురు చూసేవాళ్ళు, ఒక్క క్షణం నీ యొక్క విశ్లేషాన్ని సహించలేనటువంటి వాళ్ళు, వాళ్ళ మనస్సులు వాడిపోతాయి, చక్కగా వాంగ్ మాధుర్యం కలిగినటువంటి వాళ్ళు అక్కడికే వెళ్ళిపో అని ఈవిడ చెప్పదలుచుకున్నంతా చెప్పి ఏం చెప్పింది? సొల్లి ఎన్ని అదుక ఇది ఎన్ను సొల్లిపే చాదైరుందాలు అలా చెప్పేసి ఈవిడ ఇంకా మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నదట. ఈవిడు ఉంగల్ పేచ్చిலும் ఎనక్కు ధారకం ఇవత్తిన్ పేచ్చండో ఎన్ను అవరగళై విడా. అదిగో అప్పుడు ఆవిడ ఆళ్వార్ నాయకి మాట్లాడకుండా ఊరుకుంటే మళ్ళీ ఈమెనేటి సంభాషణ మార్చేస్తూ అసలు ఆల్వీరే మీ మాట కంటే కూడా మీ పెంపుడు చిలకల యొక్క మాట ఎంత భోగ్యంగా ఉంది. ఉంగల్ పేచ్చిலும் ఎనక్కు ధారకం ఇవత్తిన్ పేచ్చండ్రో. అదిగో ఇప్పుడు ఇలా మాట్లాడి మౌనంగా ఉన్నది కదా, సర్లే ఈవిడ మౌనంగా ఉంటే ఈవిడిని విడిచిపెట్టేద్దాం. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ చిలక, ఆ పూవై పక్షి ఇవి ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా మాట్లాడే వాటిని వదిలిపెట్టేసి మాట్లాడని ఆళ్వార్ నాయకుతో నాకేంటి సంబంధం అన్నట్టుగా వాటి గురించి చెప్పడం మొదలు పెట్టాట ఈయన. ఏమని? ఉంగల్ పేచ్చిలు ఎనక్కు ధారకం ఇవత్తిన్ పేచ్చండో. నీ యొక్క మాట కంటే కూడా నాకు ధారకం ఈ చిలక యొక్క, పూవై పక్షి యొక్క ఈ మాటలే కదా నాకు ధారకం అని ఆయన అనగానే ఎన్ను అవరగళై విడా అని అవరగళై విడా పూవయ్యయ్యం కిళియ్యం కొండాడ పుక్కాన్. అవరగళై ఆయన మాటిని విడిచిపెట్టి ఈ పూవై పక్షిని, కిళిని కొనియాడటం మొదలు పెట్టాడు ఈయన. சிலரை ఆదరిక్కయ్యావదు అవరగలుడైమయ్యై ఆదరిక్కయ్యిరే. ఎందుకు వాటి విషయంలో అంత ఆదరాన్ని చూపిస్తున్నట్ట? ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు, ఒక పెద్ద ఆఫీసర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం మనం, వాళ్ళతో ఏదో పని ఉండి ఆ పని ఉన్నప్పుడు ఆయన ఆఫీసర్ గారు లోపలే ఉన్నారు. ఆయన బయటకు వచ్చే లోపు ఇదిగో వాళ్ళ పిల్లలేదో ఆ బయట ఆడుకుంటూ ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళు శుభ్రంగా లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ అంతా మట్టి పూసుకొని ఆ ముక్కులో చీవిడి కారుతూ అలా ఏదైనా ఉన్నారనుకోండి, చీచి అని వీళ్ళని అంటే ఆ ఆఫీసర్ గారికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంతేకాదు మనం వాళ్ళతోటి పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళ సంబంధికులందరి విషయంలోనూ మనం అలాంటి ప్రేమే కలిగి ఉండాలి కదా. పని కాదు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ సంబంధికులన్నింటి మీద మనం ప్రేమ కలిగి ఉండాలి కదా. అంటే చిలరై ఆదరిక్కయ్యవదు. వాళ్ళని ఆదరించడం అంటే ఏమిటి? ఆఫీసర్ గారిని, ఆఫీసర్ గారి పిల్లల్ని కూడా ఆదరించాలి. అదే కదా. అవరగలుడ ఏమయ్యాయి ఆదరిక్కయ్యిరే. వాళ్ళకి ఎవరైతే వాళ్ళతో సంబంధికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వస్తువులు, మనుషులు, వాళ్ళని కూడా ఆదరించాలి కదా. అయితే ఆవత్తై ఆదరిత్తు వార్తై కొల్ల పుక్కవారే. అందుకని ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఈయనకి ఉద్దేశం, ఆళ్వార్ నాయకి విషయంలో ఆదరం కాబట్టి ఆళ్వార్ నాయకి సంబంధించినవి కదా ఈ కిళి, పూవై అని వాటిని ఎంత మధురంగా మాట్లాడుతూ ఉన్నాయి, ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాయి. నీ మాట కంటే కూడా వీటి మాటే చాలా మధురంగా ఉంది, ఇదే నాకు ధారకం అని మొదలు పెట్టాడు ఈయన. ఇలా అవత్తై ఆదరిత్తు వార్తై కొళ్ళ పుక్కవారే అలా వాటి విషయంలో ఆదరాన్ని చూపిస్తూ మాట్లాడటం మొదలెట్టగానే వారాయ్ అవైతాన్ని ఆరిన ఎన్ను ఇరుక్కిరాయ్. వారాయ్ ఏమయ్యా వారాయ్రా, అసలు నువ్వు ఇవి ఎవరివని భావిస్తున్నావు అని అడుగుతోంది. అవైతాన్ని ఆరినా ఎన్నిరుక్కిరాయ్ అవైని నినైక్కిర వరగలదన్ను కా. అవి నువ్వెవరివో భావిస్తున్నావే, ఆ మిన్నెడేమడవా వాళ్ళవని అనుకుంటున్నావేం కాదు, అవి నావి. అది కాన్ எங் குழரு பூவையொடும் கிளியொடும் குழகேலே. எங் குழரு பூவையொடும் கிளியோடும் குழகேலே அவையுனக்கு வார்த்தை சொல்லுகிறன వల్లకాన్ అవత్తుకు అది స్వభావం కాన్. అదేమిటి ఆళ్వార్ నాయకే, అవి నాతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాయి కదా, వాటితో మాట్లాడితే ఏమిటంటావు అన్నట్లుగా ఈయనంటే అవి నీతో మాట్లాడటం లేదయ్యా. వాటికి ఒక శబ్దము లేదు, ఒక అర్థము లేదు. వాటి స్వభావం ఎప్పుడు అలా కీచో ఏదో అని అరుచుకుంటూ ఉంటుంది. అవైయునకు వార్తై సొల్లుగిరన వల్ల కాన్, అవి నీతో మాట్లాడటం లేదు. అవత్తుకు అది స్వభావం కాన్,
అవి అలా ఎప్పుడు కిచకిచ అంటము, ఏదో వాటి యొక్క స్వభావం. కుజగేలే నాంగల్ అన్యమాగ వార్తై చొల్లச் செய்தேயும் కండాయే నీ అనన్యగతిత్వంతో వార్తై సొల్లుగిరపడి నాంగల్ అన్యమాగ వార్తై చొల్లச் செய்தேயும் నేను నీ విషయంలో ఉరువర నీతో ఏ సంబంధం లేని వాడి అన్నట్టు నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీ అరణ్యగతిత్వంతో వార్తై సొల్లుగిరపడి నువ్వేమో నేను నీవాడు నేనమ్మా, నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేరు, నువ్వే నాకు ఆధారం, నీతో కలిసి ఉంటేనే నేను ధరించి ఉంటాను అని నేనేమో అసలు నీతో సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నువ్వే నాకు అన్ని అన్నట్టుగా మాట్లాడటం ఇది ఎలా సరే? ఇది ఎలా పొసగలేదు? అలానే అవేదో నోటికి వచ్చింది ఏదో అరుపులు అరుచుకుంటూ ఉంటాయి ఆ పక్షులు, వాటిల్లో నువ్వు ఎంత మాధుర్యం అవి నాతో మాట్లాడుతున్నాయని భావిస్తున్నావు, చూసావా? ఇది ఎలా పొసగలేదు? అది అలానేనయ్యా. అప్పడియే ఇవత్తిన్ పేచ్చుం అన్యార్థం కాన్, అలాగే వీటి యొక్క పేచ్చు, ఈ చిలకల యొక్క పువ్వై పక్షి యొక్క పేచ్చు కూడా అన్యార్థం కాన్. అన్యార్థం కాన్ అంటే వాటికి అర్థం అంటూ ఏమి లేదు, అర్థము లేనటువంటివి. కానీ ఆ శబ్దం అనక్షర రసం, అంటే ఆ శబ్దం లేకపోయినా అక్షరాల్లో ఒక అర్థం లేకపోయినా ఆ శబ్దమే చెవులకి చాలా భోగ్యతగా ఉండేటువంటివి. కోజరు పూవై అనక్షర సరసమాగ పేసిగిర పూవై, అనక్షర సరసమాగ అంటే అక్షరాలు లేవు, శబ్దాలు లేవు, కానీ చాలా చెవికి ఇంపుగా ఉండేటువంటి పూవై, ఇంపుగా మాట్లాడేటటువంటి పూవై. కుజరుదల్ లీలారసం కొండాడుగై, కుజరుదల్ అంటే ఏంటి? లీలారసం కొండాడుగై, అవి ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వాటిల్లో ఉన్నటువంటి లీలారసాన్ని నువ్వు కొనియాడటం ఇది తగిన విషయం కాదయ్యా. అదిగో నువ్వంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు ఎవరిని చూసి ఎవరో అనుకుంటున్నావు? ఈ చిలుక, ఈ పూవై పక్షి నావి, నువ్వు భావించేటువంటి వాళ్ళవి కాదు. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరికే వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఏ ప్రయోజనం లేకపోయినా ఇక్కడ కాసేపు ఉన్నావు అంటే వాళ్ళు నీ విషయంలో అయ్యో ఒక్క క్షణం కూడా నువ్వు లేకపోతే నిలవలేనటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మనసు వాడిపోతుంది, వాళ్ళకి అలాంటి స్థితి కలగనివ్వకుండా నువ్వు అక్కడికే వెళ్ళిపో అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసనలో. கதரே நம்பி உன் கைதவம் மண்ணும் விண்ணும் நன்கறியும் தின் சக்கர நிகருதல் படையாவை உனக்கு உணர்த்துவன் நான் மஜருதேன் மொழியார்கள்.